మన కలయిక కారణమైన పత్రికారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. గురు పౌర్ణమికి అభినందనలు. మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణానికి, అలాగే ఈరోజు చక్కటి జ్ఞానం అందించడానికి వచ్చిన మిత్రులు అందరికీ, ఆప్తమిత్రులు, మరి అలాగే పత్రికారి పెద్దమ్మాయి, మాకు పెద్ద చెల్లి పర్ణితా మేడం గట్టిగా చప్పట్లు కొడదాం. శ్రీనివాసరెడ్డి గారికి చప్పట్లు కొడదాం. ఈరోజు ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఈరోజు మరి మనకేదో కొంత తెలుసు, ఆ గురువుతో పాటు ఉంటూ నిరంతరం ఎంతోమంది గురువుల సాంగత్యం పొంది చాలా సీనియర్ మోస్ట్ మాస్టర్స్ వీళ్ళిద్దరు. గట్టిగా చప్పట్లు కొడదాం. గురుపదం గురువాణి 7వ భాగం గట్టిగా చప్పట్లు కొడదాం. మన ధ్యాన జగత్ మాసపత్రిక పుల ఎడిటర్ వాణి గారు దీన్ని సంకలనం చేసి ఎన్నో విషయాలను దీంట్లో పొందుపరచడం జరిగింది. మరి గురు పౌర్ణమి రోజు గురుపదం బుక్ని రిలీజ్ చేసుకోవడం విశేషం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ గురువాణి గురుపదం బుక్కి 7వ భాగం, అంటే 6 భాగాలు అయిపోయి, ఇది 7వ భాగం. తప్పకుండా ఇది బుక్ స్టాల్లో ఉంటాయి. మన ట్రస్ట్ వాళ్ళది కూడా ఇక్కడ ప్రాంగణంలో పెద్ద బుక్ స్టాల్ ఉంటుంది. పత్రికకు సంబంధించిన ఆయన ఎన్ని బుక్స్ రాశాడో అవన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయి. పత్రికారు గురించి తెలియాలి అంటే పత్రికారు ఏ బుక్కులు రాశాడో అవి చదివితే మొత్తం విషయం అంతా అర్థమైపోతుంది. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన ఎలాంటి జ్ఞానాన్ని అందించాడు అనేది. దయచేసి ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవాలి. ఎన్నో పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి బుక్ స్టాల్లో. థ్యాంక్ యూ. మరొకసారి చెప్పకూడదు ఈ బుక్కి. అలాగే ధ్యాన జగత్ బుక్ మ్యాగజైన్ని ప్రతి ఒక్కరూ దాంట్లో మెంబర్షిప్ చేయనివ్వండి. సంవత్సరానికి ఒక 400-500 ఉంటుంది దానికి, ఒక సంవత్సరానికి. నెలకు ఒక 50 రూపాయలు. చక్కటి జ్ఞానం. అలాగే ఇంగ్లీష్లో స్పిరిచువల్ సైన్స్ ప్రతి నెల వస్తుంది. ఇది స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ కూడా వస్తుంది ఆల్టర్నేట్ మంత్. ఈ బుక్కులన్నీ ఇంగ్లీష్ చదవవలసిన వాళ్ళు, ఎందుకంటే పత్రికారికి ధ్యాన జగత్తు స్పిరిచువల్ ఇండియా అనేటి రెండు కళ్ళు అని చెప్పేవారు ఎప్పుడైనా. ఒకటి ఇంగ్లీషు, ఒకటి తెలుగు. తెలుగు వచ్చిన వాళ్ళకు ధ్యాన జగత్తు, ఇంగ్లీష్ చదవగలిగిన వాళ్ళు స్పిరిచువల్ ఇండియా. గట్టిగా చెప్పడం కూడా 2 పుస్తకాలకు. అవి కంటిన్యూగా పబ్లిషర్ ఇక్కడ కేశరాజు గారి, అక్కడ వేణు ఉండే మిత్రుడు, మరి అయినా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఎంతలా వారికి మనం సహకారం అందిస్తే ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఎక్కడ మనం ఫంక్షన్స్, ఏమి ఫంక్షన్కి వెళ్ళినా, మన ఇంట్లో ఫంక్షన్ చేసినా గిఫ్ట్గా వస్తువులు ఇవ్వకండి. అది వస్తువు నచ్చితే పెట్టుకుంటారు, లేకుంటే ఏమి ఇచ్చారులే అంటారు. కానీ ఇది పొరపాటున బుక్ తిరిగే చదివిరంటే గ్యారంటీగా వాళ్ళ ఆలోచన పడిపోతారు, వాళ్ళ ఆత్మజ్ఞానం వైపు వస్తారు. సో దానికి మనం కారణం అవుతాం. కాబట్టి ఇలాంటి పుస్తకాలు ఇవ్వాలి. అర్థమైందా? మరొకసారి చప్పట్లు కొట్టుకుందాం ఈ పుస్తకాలన్నిటికీ. థ్యాంక్ యూ. స్వాధ్యాయం గురించి అయితే పుస్తకాలే కాదు, మెంబర్షిప్ని కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు. మనము మెంబర్షిప్ వాళ్ళ కోసం తీసుకుని ఆ మెంబర్షిప్ని వాళ్ళకి మనం డెడికేట్ చేయవచ్చు. అలా కూడా మనం గిఫ్ట్ని ఇవ్వచ్చు. ఎవరైనా పెళ్ళికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనము వౌచర్లని, గిఫ్ట్ కార్డులను ఇస్తుంటాం కదా, ఈ మెంబర్షిప్ కార్డులను కూడా ఇవ్వచ్చు మనం. సో అది కూడా మనకి ఒక పెళ్లి గిఫ్ట్ అవ్వచ్చు. సో స్వాధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ధ్యాన్ జగత్ తెలుగు వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇద్దరు మనము 2 పుస్తకాలు చదవచ్చు. ఇంట్లో ఇంగ్లీష్ చదవగలిగిన పిల్లలు ఉంటే కనుక తీసుకోండి. సో అందరికీ నమస్కారం అండి. సో గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అందరికీ. పత్రిక గారిని మేము కలిసిన తర్వాత, కలిసేటప్పుడు, కలవక ముందు, కలిసిన తర్వాత మేము ఎప్పుడు గురు పౌర్ణిమలు చేసుకోలే. అప్పుడు మేము కలిసినప్పుడు 1995-94 ఆ టైంలో. ఎందుకంటే పత్రిజీ గారి ఎసెన్సు, పత్రిజీ గారు ఏం చేయాలనుకుంటున్నారు, పత్రిజీ గారు అంటే ఏంటి అన్నీ అప్పుడు ఆయన మాట్లాడేవారు, మేము వినేవాళ్ళం. ఆ వినడం కూడా
ఆయన చెప్పేది సరళంగా ఉంటుంది కాబట్టి చెప్పింది బాగా అర్థమయ్యేది కాబట్టి ప్రశ్నలు ఏమి వచ్చేవి కావు. బట్ ఆ విన్నది ఎప్పుడైతే ఆచరణలో పెట్టకపోతే ఏమేదంటే ఆ విన్నదానికి మేము వ్యతిరేకంగా తయారయ్యేవాళ్ళం. అవన్నీ ఎంత సహజంగా ఉంటాయంటే మన మీద 2 చెవులు ఉన్నాయి కదా, ఒక మనిషి చెప్తున్నాడు విందాము అనుకుంటే సరిపోదు. అది విన్నది మన మనసులో వెళ్ళి కూర్చున్న తర్వాత ఊరికే ఉండదు. దాన్ని ఎప్పుడో ఒకసారి ఆచరణలో పెట్టాలి. ఏంటబ్బా గురు పౌర్ణిమ, ఏంటబ్బా పత్రిజీ గారు ఏం చేయాలనుకుంటున్నారు? పత్రిజీ గారు ఎప్పుడు కూడా ఒక ఫస్ట్ సూత్రం ఏంటి అంటే, పత్రిజీ గారు నమ్మింది, జీవితంలో బాగా ఆచరించింది, ఆయన ఏదైతే ఆ శాస్త్రీయ సూత్రాన్ని నమ్మారో అది ముంగటివాడు గుడ్డిగా నన్ను ఒప్పుకోవాలన్నది ఎప్పుడు అనుకోలే. ఆయన చెప్పే వరకే ఆయన బాధ్యత. అది నీకు ఎప్పుడు అర్థమవుతుందా, నువ్వు ఎప్పుడు ఆచరణలో పెడతావు అన్నది ఆయన ఎప్పుడు దాని గురించి సెకండ్ థాట్ ఎప్పుడు ఆలోచించేవాడు కాదు. సో ఈ గురు పౌర్ణిమ యొక్క ఈరోజు నెమరేసుకుంటుంటే ఏంటి ఈ 30-32 సంవత్సరాలు అంటే, చాలామంది స్టార్టింగ్లో అడిగేవాళ్ళు, మీరందరూ పత్రిజీ గారు ఎప్పుడు ఇంగ్లీష్ పుస్తకాల పేర్లు చెప్తూ ఉంటారు, భారతదేశంలో పుస్తకాలు లేవా అన్నది ఫస్ట్ మేము శిష్యుల్లాగా ఉన్నప్పుడు వచ్చే అందరూ అడిగే ప్రశ్న అది. కానీ ఈరోజు నెమరేసుకుంటే మనం చెప్పినంత ఉపనిషత్తులు, మనం కవర్ చేసినంత వేదాసు ఎవడు కవర్ చేయలేదు ఈ ఇండియాలో కూడా. ఎందుకంటే పావనామ మంత్రం అన్నది ఉంటుంది. ఏంటి ఆ పావనామ మంత్రము అంటే, గురువు అంటే ఎవర్రా బాబు? గురువు అంటే 4 విషయాలు. ఫస్ట్ ఏంటి అంటే, గురువు అంటే ఎవడు అంటే, గురువు అంటే ఫస్ట్ ఒక భౌతిక శరీరము ఒక వ్యక్తో కానే కాదు. గురువు అంటే ఒక భౌతిక శరీరానికి మీరు ఓహో ఈయన నా గురువు, ఈమె నా గురువు అని చెప్పుకునేది అసలు అక్కడ ఆ పేరు గురువు అన్న పేరు ఆ పదం వాడకూడదు. గురువు అంటే ఫస్ట్ నిర్వచనం, ఎవరైతే చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్తారో మీ భౌతిక జీవితాన్ని, మీ భావాలని, మీ మనసుని, తదనంతరం మీ ఆత్మని చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్ళే ఏ సూత్రమైనా, ఏ ఆలోచన అయినా, ఏ సంఘటన అయినా, ఏ సహాయమైనా, ఏ సర్వీస్ అయినా, ఏ సాధన అయినా నిజంగా మిమ్మల్ని చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్తుంది అంటే దట్ ఈస్ గురు ప్రిన్సిపల్. ఇప్పుడు 30 సంవత్సరాల్లో అందరూ అడుగుతారు, పత్రిజీ గారు ఎంతమందిని చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్లారు అన్నది పత్రిజీ గారు ఎప్పుడు ఆన్సర్ చేయరు. ఆయన ఎప్పుడు ఏం ఆన్సర్ చేసుకుంటాడు, నేను నా జీవితంలో నేను చీకటి నుంచి వెలుగు వైపు నేను ఎంత ప్రయాణం చేశాను అన్నది ఆయన గురువు దగ్గర నుంచి నేర్చుకున్నది. మనం అందరం ఏమనుకుంటామంటే, గురువు దగ్గరికి వెళ్ళిపోగానే గురువు ఏదో బటన్ వచ్చేస్తాడు, డార్క్నెస్ నుంచి లైట్కి వెళ్ళిపోతుంది, ఇట్లా ఫ్లడ్ లైట్స్ వచ్చేస్తాయి, రాత్రి కూడా ఫ్లడ్ లైట్స్ కావాలంటే గురువుని అడిగితే ఫ్లడ్ లైట్స్ వచ్చేస్తాయి అన్న అపోహలలో బతుకుతుంటాం. గురువు అంటే మీ చైతన్యంలో, మీ భౌతిక చైతన్యంలో, మీ భావాల చైతన్యంలో, మీ మనసు చైతన్యంలో మీరు మీ లోపల ఉన్న చీకటిని ఎంత తగ్గించుకుంటున్నారు సాధన చేసి, దానికి మీ గురువు ఏం నేర్పించాడు, ఆ గురువు నేర్పించింది ఆచరణలో పెట్టి మీరు చీకటిని ఎంత తగ్గించుకుంటున్నారో చూడండి అంటే అది ఎవ్వరు చూడట్లేదు. 30 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నా. చీకటి అట్లనే ఉంటుంది. స్టేజ్ ఎక్కినప్పుడు 2 వెలుగు మాటలు, స్టేజ్లు దిగినప్పుడు 400% చీకటి మాటలు. గురు పౌర్ణమి అంటే గురువుని ఎంత తలుచుకుంటాము అంటే, మీలో ఉన్న గురువుని మీరు తలుచుకోండి. ఇంకా బయట ఉన్న గురువుల దగ్గరికి తిరుగుతున్నారు, బయట ఉన్న గురువుల దగ్గరికి పోవద్దని ఎవరు చెప్పట్లేదు. కానీ గురువు అన్నది మీ లోపట ఉన్న మీ వెలుగు యొక్క ప్రతిబింబం, మీ ముంగటున్న గురువు. మీ లోపట ఉన్న దాక్కున్న చీకటి యొక్క ప్రతిబింబం కాదు బయటున్న గురువు. ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా వెలుగు వైపే పోతూ ఉంటాడు.
బుద్ధుడేం ఆగడు. బుద్ధుడు తన ధ్యానం చేసుకుంటూ పోతుంటాడు. హైదరాబాద్లో కడతాల్లో ఎవరో వెయిట్ చేస్తున్నారు నా కోసం అని బుద్ధుడేం వెయిట్ చేయడు. ఎందుకంటే ఆయన ప్రయాణం అనంతంలో ఉన్న వెలుగు వైపే ఆయన ప్రయాణం. మళ్ళీ ఈరోజు మనం ఏం నెమరేసుకోవాలి అంటే, అరే నేను వచ్చి సంవత్సరం అయింది, 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది, నేను ఈ ధ్యానము శాకాహారం చేసి నాలో ఎంత చీకటిని తగ్గించుకున్నా, ఎంత వెలుగును పెంపొందించుకున్నా అన్నది జవాబు తెచ్చుకునే రోజు ఈ గురు పౌర్ణిమ రోజు. అంటే అప్పుడప్పుడు మనం రివర్స్ చేస్తుంటాం. గురు పౌర్ణమి అంటే చీకటి దాచుకో, వెలుగు లేనిది ముంగటాలకు చూపెట్టు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ గురు పౌర్ణిమ. ఫస్ట్ డెఫినిషన్ గురువు అంటే మీ ఆలోచనలో, మీ భావాలలో, మీ సత్సంబంలో, మీ భౌతిక అలవాట్లలో చీకటి తగ్గాల. మీరు ఏ ధ్యానం అన్నా చేయండి. మళ్ళా చీకటి ధ్యానము, వెలుగు ధ్యానం అని 2 ఉండవు. మనము ప్రతి దానికి ధ్యానం పక్కన ఒక తోక తగిలిస్తాం. పత్రిజీ ధ్యానం, శ్రీనివాస్ ధ్యానం, అట్లాంటి ధ్యానాలు ఏం లేవు. ధ్యానం ఒకటే. మీరు ఏ ధ్యానం చేసినా చీకటి తగ్గాల, వెలుగు పెరగాల. అప్పుడు మీరు ఓహో ఏజ్లెస్ విజ్డమ్ అంటే ఈ యొక్క ఆధ్యాత్మికత అన్నది ఈ విశ్వంలో ఉంటుంది. ఆ విశ్వంలో ఉన్న ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడానికి నువ్వు చేసే సాధననే ధ్యానం అంటారు. ఈ యొక్క ఆధ్యాత్మిక బోధనలు ఒక రాజు నుంచి, ఆ రాజు తర్వాత వాని కొడుకుకి, ఒక కూతురుకో, లేకపోతే వాళ్ళ ఆ రాజ్యం నుంచి ఇంకొకరికి ఇచ్చో అట్లా రాదు. ఇది ఎప్పుడూ ఉంది ఈ విశ్వంలో, ఈ సృష్టిలో. ఈ బోధనలు, ఈ ఆధ్యాత్మిక బోధనలు అన్నీ ఎప్పుడూ ఉన్నాయి. దాన్ని తెలుసుకున్నవాడు గురువు, దాన్ని తెలుసుకున్నవాడు సగటు మనిషి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంది అంటే ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. నిజంగా చూడండి, వెలుగు పెరుగుతుందా తగ్గుతుందా అన్నది ఎంత సింపుల్గా వెళ్ళి పిరమిడ్ బయటకు వెళ్ళి పిరమిడ్లో కమ్మన కూర్చొని స్టిల్ అయ్యంగానే మీ ఆ ప్రశ్న వేసుకుంటే మీకే తెలిసిపోతుంది, అరే ఎక్కడెక్కడ చీకటి ఉంది, ఎక్కడెక్కడ వెలుగు ఉంది, ఎక్కడ మీరు వెలుగుని పెంపొందించుకోవాలని. చాలామంది చెప్తుంటారు గురువు అంటే చాలా బరువైనోడు, చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్తాడు అని ఆ ఒక్క సెంటెన్స్ చెప్పి ఆపేస్తారు. దానికి కంటిన్యూ ఇంకొక స్టేట్మెంట్ ఉంటుంది. ఏది సెకండ్ స్టేట్మెంట్ అంటే, ఎవడైతే అవాస్తవాల నుంచి వాస్తవం వైపు మిమ్మల్ని తీసుకెళ్తాడో అది గురు సూత్రం. మీరు వెలుగు నుంచి చీకటి వైపు వెళ్తున్నారా, చీకటి నుంచి వెలుగు వైపు వెళ్తున్నారా అన్నది మీరు సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోవాల్సిన సూత్రము గురు ప్రిన్సిపలే. రెండవది, అవాస్తవాల నుంచి వాస్తవాల వైపు మీ జీవితం పరివర్తన చెందుతుందా లేదా కూడా పట్టించుకోవాలి, చూసుకోవాలి. ఎంత వాస్తవాల్లో బతుకుతుంటాం. లేకపోతే ధ్యానం చేస్తుంటే శాకాహారం అయిపోయినప్పటి నుంచి ఎంత వాస్తవాలకు దగ్గరగా బతుకుతున్నామో ఆ వాస్తవాలు మీరు అయిపోయారా. రియాలిటీ అండ్ అన్రియాలిటీ, ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ అన్రియాలిటీ టు రియాలిటీ. ఏంద్రా రియాలిటీ అంటే మీ ఆత్మనే మీ రియాలిటీ. మీ భౌతిక శరీరం మీ రియాలిటీ కానే కాదు. మనిషి ఏం చేస్తాడంటే అవసరమైనప్పుడు ఆత్మలాగా తయారవుతాడు, అవసరం ఉన్నప్పుడు వాడు భౌతిక శరీరం అయిపోతాడు. అప్పుడు మీరు గురు సూత్రంని అర్థం చేసుకునే వాళ్ళు గానే గారు. దానికోసమో మీకు ఒక గురు ప్రిన్సిపల్ దగ్గర ఒక ట్రైనింగు, ఒక సాధన ఉండాలి. ఒక 41 days, ఒక 10 days, ఒక 4 months, ఒక 6 నెలల్లో, ఒక సంవత్సరమో. కొందరికైతే 40 సంవత్సరాలు ట్రైనింగ్ చేసినా వాడికి ఇంచు కూడా కదలడు. కానీ అలాంటి వానికి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు గురువుకి మంచి సహనం నేర్చుకుంటాడు. మాకు నిజంగా 30-35 years నుంచి అందరూ వచ్చి చెప్తుంటారు, పిరమిడ్ సొసైటీలో ఇంప్రూవ్మెంట్ బాగుందా అంటే బాగాలేదా అంటే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఏదో ఒకటి నేర్పించడానికి వస్తారు. ఏం నేర్పించారా బాబు అందరు కలిసి పత్రిజీ గారికి అంటే అల్టిమేట్ సహనంగా ఫైనల్గా ఆయన బాడీ వికెట్ చేసేటప్పుడు కంప్లీట్ సహనంతో నిండిపోయి ఉన్నాడు ఆయన. ఏం నేర్పించాం మనం అంటే సహనం నేర్పించాం ఆయనకు. మళ్ళీ ఆయనకు సహనం ఉన్నప్పుడు నిజంగా మళ్ళీ వీళ్ళందరికీ సహనం ఉండాలి కదా. ఇప్పుడు పనిచేసే వాళ్ళకు ఇప్పుడు నన్ను అడుగుతారు, సార్ మీకు సహనం కనపడుతుందా పిరమిడ్ సొసైటీలో అంటే, కనపడట్లేదు అంటే ఒకరు తిడతారు, కనపడుతుంది అంటే లోపల తిడుతుంది. చూడండి
సహనము అంటే వేరే వాళ్ళని మొయ్యటమా, లేకపోతే వాస్తవాలకు దగ్గర ఉన్న వాళ్ళని మొయ్యాలా, అవాస్తవాలకు దూరం ఉన్న వాళ్ళని మనం పట్టించుకోవద్దు. దట్ ఈస్ వాట్ ఈస్ రియల్ టీచింగ్ ఈజ్. ఈరోజు గురు పౌర్ణిమ రోజు నిజంగా మీరు ఏ గురువునైతే ఫాలో అవుతున్నారో, ఏ సాధననైతే చేస్తున్నారో అది మిమ్మల్ని వాస్తవాలకు దగ్గర చేస్తున్నప్పుడు మీలో అతిశయం ఉంటే మీరు వాస్తవాలకు దగ్గరికి ఎలా బతుకుతున్నారు అనుకుంటున్నారు? ఎందుకు చెప్తున్నారు అందరికీ? ఏం తొందర వచ్చింది ఈ భూమికి? ఓ రామకృష్ణ, ఒక సెకండ్ డెఫినేషన్ అయిపోయింది. ఫస్ట్ డెఫినేషన్ ఏంటి? మర్చిపోయారు అప్పుడే. చీకటి నుంచి వెలుగు వైపు పోతున్నారో లేదో తెలుసుకోండి ఈరోజన్నా. అట్లీస్ట్ నెక్స్ట్ గురు పౌర్ణమికి మీరు మారాలా. గత గురు పౌర్ణమి అయిపోయింది, ఇప్పుడు గురు పౌర్ణమి నేను చెప్పేసి దిగేస్తా. నెక్స్ట్ గురు పౌర్ణమికి ఓడొచ్చి ఏం చెప్తాడో మీకు. నెక్స్ట్ గురు పౌర్ణమి కన్నా మీరు చీకటి నుంచి వెలుగు వైపు ఎంత శాతం వచ్చారు, అన్రియాలిటీ నుంచి రియాలిటీ వైపు ఎంత వచ్చారు, అవాస్తవాల నుంచి వాస్తవాల వైపు. మూడవది కావాలా వద్దా? అరే చప్పట్లు ఎందుకు కొడతారు బాబు మీరు? నాకు అర్థమే కాదు. అది అవాస్తవాలకు దగ్గర ఉన్నది చప్పట్లు కొడతారు. ఇది ఒకటి తొక్కలు అలవాటు అయిపోయింది అందరికీ. మాట్లాడకముందే చప్పట్లు కొడతారు. ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, వెలుగు నుంచి చీకటి నుంచి వెలుగు వైపు, అవాస్తవాల నుంచి వాస్తవం వైపు. మూడవది కావాలా వద్దా? చావు భయం నుంచి అమరత్వం వైపు మిమ్మల్ని తీసుకెళ్లేవాడే గురువు సూత్రము. ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ. ఈ భూమి మీద ఎవరికి అడగండి. 2019లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ రాగానే అందరికి ధ్యానం కావాలి. వాడు ఎవడో టీకాలు కనిపెట్టాడు, అందరు టీకాలు వేసుకున్నాము, చావు భయంని లోపల తొక్కేసినాము. ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు అసలు చావు భయం లేదంటాడు. అర్థమవుతుందా? నువ్వు ఆ మాట 2019లో అనాల్సింది, చావు భయం లేదని. మళ్ళీ 2029లో ఇంకొకటి వస్తుంది కోవిడ్ 3 అని, అప్పుడు మళ్ళీ వస్తుంది చావు భయం. ఎవడైతే చావు భయం లేదు అంటాడో వాడికి మస్తు చావు భయం ఉందని రాసుకోండి. చావు భయం లేనివాడు ఎట్లుంటాడు తెలుసా? అవేరుగా ఉంటాడు. భయం మీద రీసెర్చ్ చేయడు. అమరత్వం గురించి మాట్లాడేవాడు నేను 200 జన్మలు బతుకుతా, 250 సంవత్సరాలు బతుకుతా అని చెప్పాడు. వాడు మూమెంట్లో బతుకుతూ ఉంటాడు. వాడు ఆ మూమెంట్లో బతుకుతుంటాడు కాబట్టే వాడి ఎనర్జీ ఎక్కడికి పోదు కాబట్టి వాడు 150 ఏళ్ళు 200 ఏళ్ళు బతుకుతాడు. మనం ఎందుకు తొందరగా పోతున్నాం తెలుసా బాడీలో వదిలేసి? ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతున్నాం, ఎక్కువ మాట్లాడేస్తాం. అమరత్వంకి సంబంధించిన సాధన చేసేవాడు కరెక్ట్గా మాట్లాడతాడు, తక్కువగా మాట్లాడతాడు, సింపుల్గా మాట్లాడతాడు. కిలోలు టన్నులు మాట్లాడరు. ఇక్కడ ఎవరికి మైక్ ఇచ్చినా టన్నులు 3 రోజులు ఇంటూ 24 hours లబ్బ 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 లబ్బ. నువ్వు మాట్లాడేది అమరత్వము శాస్త్రము, చెప్పేదేమో చెవులకి వెళ్ళి మంటలు బయటకు వస్తున్నాయి. మీరు అమరత్వం అయిపోతున్నారా, తొందరగా సావడానికి సాధనలు చేస్తున్నారా? మీరు తేల్చుకోవాల్సిన రోజు ఇది. ఈ మధ్య ఇది స్టైల్ అయిపోయిందనమాట. ఇమ్మోర్టల్ టాక్స్, ఆ బుక్ చదువుతాడు. ఇమ్మోర్టల్ టాక్స్ 1, 2. నువ్వు బుక్కులు చదివేస్తే అన్నీ తెలిసిపోతే బాగానే ఉండు. ఆ బుక్కులు చదివినవి లోపలికి వెళ్ళిన తర్వాత నిద్రపోనివి అవి పాటించకపోతే. దాన్నే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. మీరు ఎప్పుడైతే మీ జీవితంలో మీరు విన్నది, చదివినది, మీ గురువు చెప్పినది పాటించకపోతే మీ లోపట సహజంగా ఉండడానికి ఆస్కారమే లేదు. చేస్తే జీవితాంతం ధ్యానం చేయండి, చేస్తే జీవితాంతం పుస్తకాలు చదవండి, లేకపోతే మొదలు పెట్టకండి. మీరు ఏదో సినిమా చూసినట్టు, టీవీ సీరియల్ చూసినట్టు దయచేసి ఈ అగ్నితోటి, ఈ మంటతో ఆడుకోకండి. గురువు అన్నవాడు మంట లాంటివాడు, అగ్ని లాంటివాడు. దగ్గరికి వెళ్ళిపోయారా కౌగిలించుకుందామని కాలిపోతారు. దూరం ఉన్నారా ఆయన వెచ్చదనం మీకు తాకదు.
ఎక్కడ ఉంటే ఆయన వెలుగు మీకు తాకుతుందో అక్కడ నిలిచి ఉండాల్సిన బాధ్యత మీది, ఆయనది కాదు. అది గురువు ప్రిన్సిపల్ అంటే. ఈ 3 చీకటి నుంచి వెలుగు వైపు, అవాస్తవాల నుంచి వాస్తవాల వైపు, చావు నుంచి అమరత్వం వైపు, ఈ 3 ఎవరైతే నేర్పిస్తారో భారతదేశంలో కాదు భూమి మీద ఎవరి 3 నేర్పించినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి హాయిగా శిష్యరికం చేయండి, మీకు వాళ్ళు గురువు అయిపోతారు. ఈ మూడిటితో పాటు ఈరోజు ఇంకా మీరు పిలిచారు కదా, ఏదో ఒకటి అడిషన్ యాడ్ చేయాలి కదా. నేను గురు పౌర్ణమి రోజు అందరు గురువుల్ని కలిపి ఏదో ఒక కాన్సెప్ట్ చెప్పాలి కదా, చెప్పాలా లేదా? ఈ 3 మాకు పత్రిజీ గారు నేర్పించారు 1995లో. దీన్నే పావనామ మంత్రం అంటారు. అర్థమైతే మన ఉపనిషత్తులో క్లియర్గా రాసింది. కావాలంటే ఎందుకంటే క్లాస్ అయినప్పుడు ప్రిపేర్ అయ్యి చెప్పు అంటాడు సారు, లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అంటాడు. పత్రి సార్ అంతే, నేను చదివిన టార్కం సైడ్ పుస్తకాలు అంతే. పావమాన మంత్రం బృహదరణ్యక ఉపనిషత్. మళ్ళీ వెళ్ళిపోయి నాకు సార్ మీరు ఏందేందో చెప్పారు సార్ అంటారు క్లాస్ అయిపోగానే. నాకు తెలుసు కదా ఒరిజినల్ సాంస్క్రిట్ వర్డ్స్. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ, ఓం శాంతి 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 అంటే దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషనే లీడ్ మీ ఫ్రమ్ అన్రియల్ టు రియల్, లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, లీడ్ మీ ఫ్రమ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ, లెట్ దేర్ బీ పీస్ పీస్ అండ్ పీస్. నిజంగా చెప్పండి, ఎంతమందికి మళ్ళా భారతీయ సంస్కృతిలో ఈ పావనామ మంత్రం యొక్క అంతరార్థం తెలుసో? మళ్ళీ ఈ 30 సంవత్సరాలు మేము ధ్యానం చేస్తూ ఈ 3 సూత్రాలు అందరికి నేర్పియాలా అన్న కంకణం కట్టుకున్న సంకల్పం పెట్టుకున్న వాళ్ళు నిజమైన గురువా, వెస్టర్న్ గురువా? ఎందుకు ఊరికే నోరు ఉంది కదా, వెస్టర్న్ గురువులు చదువుతారు, ఈస్టర్న్ గురువులు బట్టి ఇవన్నీ ఏంటంటే మనము గురువు యొక్క బోధనలను అర్థం చేసుకోకుండా వాటిని వక్రీకరించడానికి రెడీగా ఉంటాం ఫస్ట్. అందుకోసమే ఏ గురువు కూడా మంచి శిష్యుని కోసం వెతుక్కుంటలేడు. ఏం పుస్తకాలు చదవమన్నాము అంటే గురు శిష్యుల పరంపరలో 3-4 క్లాసిక్ కేస్ స్టడీస్ చెప్తా. ఫస్ట్ క్లాసిక్ కేస్ స్టడీ ఔస్పెన్స్కీ అనే శిష్యుడు ఉంటాడు, గుర్డిజెఫ్ అనే గురువు ఉంటాడు. గుర్డిజెఫ్ ఏమో రష్యను, ఔస్పెన్స్కీ ఎంత ట్రైనింగ్ ఇస్తాడంటే ఔస్పెన్స్కీకి జీవితాంతం గురు శిష్యులాగా ఉంటారు. ఇంకా ఫైనల్గా ఔస్పెన్స్కీకి ఈ గుర్డిజెఫ్ చెప్పే బోధనలు అర్థం కాక అన్న నేను వదిలేస్తాడు. దిస్ హ్యాపెండ్. ఇది ఎప్పుడో నేను రామాయణము మహాభారతం టైంలో జరిగిన కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్స్ చెప్పట్లేదు. ఈ భూమి మీద ఆధ్యాత్మిక గురువులు ఆధ్యాత్మిక శిష్యుల యొక్క కేస్ స్టడీస్ చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఎంతమందో, పత్రిజీ గారు గుర్డిజెఫ్ అయినప్పుడు ఔస్పెన్స్కీలు ఎంతమంది ఉన్నారో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో. కానీ ఔస్పెన్స్కీకి నేను ఔస్పెన్స్కీ అని తెలియదు. రెండవది క్యార్లెస్ క్యాషిడా అని తిరుగుతుంటారు అందరూ. క్యార్లెస్ క్యాషిడా శిష్యుడు, ఆయన గురువు డాన్జువాన్ ఎవరు చూడలే. డాన్జువాన్ ఏం నేర్పించాడో క్యార్లెస్ క్యాషిడా బుక్కులు రాశాడు. నేను ఏం నేర్చుకున్నాను డాన్జువాన్ దగ్గర నుంచి అని క్యార్లెస్ క్యాషిడా బుక్కులతో రాశాడు. చూడండి, ఈ స్వాధ్యాయ యోగలో ఈ గురు శిష్య సంబంధం గురించి సంబంధించిన పుస్తకాలు చదవమంటున్నామా, మాకు సంబంధించిన పుస్తకాలు మేము మార్కెటింగ్ చేసుకుంటున్నామా? మళ్ళా ప్రతి దగ్గర ఈ గురు శిష్యుడు అన్నది ఉంటుంది. మనకు గనక కరెక్ట్గా సాధన చేస్తుంటే గురువు శిష్యుడు యొక్క మధ్యలో వంతెన, ఆ గ్యాప్ తగ్గుతూ ఉండాలి. కానీ ఇప్పుడు మీరు కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటే ఈ ఆధ్యాత్మిక సంస్థలలో ఎక్కడైతే సాధన అన్న పదం ఉంటుందో గురువు శిష్యుడి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. ఈ శిష్యులు గురువుని ఎప్పుడు మించిపోదామా అన్నట్టు వాళ్ళు తయారవుతున్నారు ఎక్కువ ఈ కాలంలో. ఇది ఎక్కడైనా చూడండి. నాట్ ఓన్లీ నా కేస్ స్టడీ చెప్పట్లేదు నేను, వరల్డ్లో ఉన్న ఆల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ టీచింగ్స్ని దగ్గర నుంచి శాస్త్రీయంగా పరిశీలిస్తుంటే ఈ శిష్యులు ఎంత చాలాకితనం అయిపోయిందంటే గురువుని మించిన శిష్యులు ఎట్లా అయిపోదామా అన్న వాళ్ళు ప్రతి గ్రూప్లో ఉంటున్నారు.
మొత్తము ఈ గురువు శిష్య పరంపరలో గురువులది తప్పే లేదు. ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే అది శిష్యుల దగ్గరే ఉండాలి. అంటే ఈరోజు మనం శిష్యుల గురించి ఎక్కువ మాట్లాడుకోవాలా, గురువు గురించి ఎక్కువ మాట్లాడుకోవాలా గురు పౌర్ణమి రోజు? అరే అట్లీస్ట్ ఎప్పుడు మంచి శిష్యుల్లాగా తయారైతామో కనుక్కోండి. మీరు మంచి శిష్యుల్లాగా తయారైతే మీరు ఏ రోజైతే గురువు అవుతారో ఆ రోజు గురువు కూడా మంచోళ్ళు అవుతారు. అయ్యో రామ, అది గురు పౌర్ణమి అంటే. 3 చెప్పా, చీకటి నుంచి వెలుగు వైపు. చెప్పండి. మూడోది అమరత్వము. పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు మనకు. మీరు కనుక చక్కగా ధ్యానం చేసి చక్కగైన గురువు దగ్గర ఉంటే అమరత్వం అన్నది మీకు బహుమతులు ఇస్తారు. 150 ఏళ్ళు బతికేస్తా వానికి 10 రూపాయలు ఇస్తే అని అనుకొని బతకకండి. సహజంగా బతకండి, సహజంగా డొనేషన్ చేయండి. ఈ 3 కాకుండా ఇంకొక 9 ఉన్నాయి గురువు సూత్రాలు చెప్పడానికి. కావాలంటే చెప్తా, లేకపోతే ఆపేస్తా. ఎందుకంటే నాకు మేము ఒకటే నేర్చుకున్నాం బాబు, వినేటోడు ఉంటే చెప్పాలా. ఇది ఏదో నాకు తెలుసు అని ప్రదర్శన ఇచ్చే రోజు కాదు ఇది. ఎక్కువ ప్రదర్శన చేసిన అనుకో వెనకకెళ్ళి తంతారు, నేను భయం మూడకెళ్ళి పడతా ఉంటాను అని. వల్ల కావాలి అంటే చెప్తా బాబు. ఎందుకంటే నేను ఎప్పుడూ క్లాస్కి ప్రిపేర్ కాలేదు. ఈరోజు గురు పౌర్ణమి కడతాలంటే స్పెషల్గా ప్రిపేర్ అయ్యి వచ్చా. నేను అయ్యో రామ. మనకు ఎలా అయితే పత్రికారు తులసిదళం ఎందుకు రాశారు, ఆ తులసిదళం రాయడానికి ఆయనకు ప్రేరేపించిన ఆ స్ఫూర్తి ఏంటి, ఆ ఐడియా ఏంటి, ఆ బుక్లో ఏం మెకానిజం ఉంది అన్న సేమ్ మెకానిజంతో టార్కమ్ సెరడేరన్ గారు ఈ బుక్ రాశారు, టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ వన్స్. సో సాంబశివరావు గారు ఫోన్ చేశారు, గురు పౌర్ణమి రోజు మీరు క్లాస్ తీసుకోవాలి అని. టాపిక్ ఏంటి అన్నాడు. నా ముంగట ఈ బుక్ ఉంది, నా ముందర ఈ బుక్ ఉన్నాక నేను వేరే టాపిక్ ఏం చెప్పాలా అని ఈ టాపిక్ పేరు, ఈ బుక్ పేరు ఇప్పించేసే టాపిక్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ వన్స్. ఇది చెప్పాలంటే నాకు గంట సేపు సరిపోతుందా? చూడండి బుక్ ఎంత ఉందో. అడిగితే సార్ మీరు రెగ్యులర్గా క్లాసులు పెట్టాలి అంటారు, మళ్ళీ రేపు పొద్దు నుంచి ఎవడు ఫోన్ కూడా చేయడు. అర్థమవుతుందా? సో గురు పౌర్ణమికి నా జవాబులు మీరు ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారో నాకు తెలియదు, ముంగట ఎన్ని రోజులు ధ్యానం కంటిన్యూ చేస్తారో కూడా నాకు తెలియదు. నేను ఈ చెప్పే ఈ 12 సూత్రాలు పట్టించుకొని అర్థం చేసుకుంటే మీరు ఏ బోధనలకు పోవచ్చు, ఏ టీచర్ దగ్గర పోవచ్చు, ఏ టీచర్కి దగ్గర మీరు పోకుండా ఉండొచ్చు అని మీరు నిర్ణయించుకుంటారు. మా లాంటి వాళ్ళు అడిగి మాకు తలకనొప్పులు లేకుండా. ఎందుకంటే ఒకటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పత్రిజీ గారితో నువ్వు ఏం నేర్చుకున్నావరా ఎదవా అని ఎవడు అడిగినా నేను ఒక ఆన్సర్ చెప్తా, చేసేది ఆచరించు, ఆచరించకుండా చెప్పకు. ఇట్ ఈస్ సో సింపుల్. అందరూ అడుగుతారు, సార్ మీకు ఏమన్నా పర్సనల్గా చెప్పారా పత్రి సార్ అని. అది పర్సనల్గా, ఇంపర్సనల్గా, సీక్రెట్గా, టాప్ సీక్రెట్గా, ఒక కంట్రీకి ఉన్న టాప్ సీక్రెట్లు ఎన్ని ఒకటి ఏం చెప్పాడంటే ఆయన, అరే సీనుగా టీచర్ ముఖ్యం కాదు, టీచర్ చెప్పిన బోధనలు ముఖ్యము అని నాకు 1,00,000 సార్లు చెప్పింటాడు ఆయన. గురువు ఇచ్చిన బోధనలు ఇంపార్టెంటు, గురువు ఇంపార్టెంట్ కాదు, గురువు ఇచ్చిన బోధనలే ఇంపార్టెంటు, గురువు ఇచ్చిన బోధనలే ఇంపార్టెంటు, బోధన ఇంపార్టెంటు, బోధకుడు కాదు. బోధకుడు ఉంటాడు వెళ్ళిపోతాడు, కానీ బోధన ఉంటుంది. బోధన ఇంపార్టెంటు, ఇక్కడ భోజనం ఇంపార్టెంట్ అని లాగే వింటారు మీరు అందరూ. బోధన ఇంపార్టెంట్, బోధన 18 సూత్రాలు పట్టుకుంటారు పక్కగా, 13 సూత్రాలు లేటెస్ట్ పెట్టుకుంటారు, తిక్కమక్క మాటలు మాట్లాడుతుంటారు స్టేజ్కి. ఈ ఒడుగు బోధన పట్టుకుంటే ఎవరికి ఏం మాట్లాడేది ఉండదు స్టేజ్ మీద. బోధనలు పట్టుకొని వానికి అన్నీ చెప్పాల్సి వస్తుంది. మేము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దుఃఖనం సార్ పెట్టుకుందే అరే బోధనలు ఇంపార్టెంట్ రా అని చెప్పడానికి. భూమి మీద ఏమైంది, బోధకుడు ఇంపార్టెంట్ అయిపోయాడు. బోధకుడికి ఏసీ రూములు ఇస్తారు, బోధకుడికి కాలు పడతారు, బోధకుడికి ప్రతిరోజు ఒక కొత్త డ్రెస్ ఇస్తారు.
దీనికోసము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆవిర్భావము దీనికోసం కాలేదు. పిఎస్ఎం ఆవిర్భావం దేనికోసం ఏంటంటే బోధన కోసం. ఎవడి బోధన కోసం? బుద్ధుడు కనుక్కున్న ఆనాపానసతి అన్న బోధనని బ్రహ్మశ్రీ పత్రిజీ ఆయన ఆ బోధన తీసుకొని ఆయన బోధన మీకు అందించాడు. ఆ బోధకుడు 2500 సంవత్సరాల బోధకుడు ఇప్పుడు లేడు. 1947లో పుట్టిన బోధకుడు లేడు. కానీ బోధనలు ఉన్నాయి. కానీ మనం బోధనలు పట్టుకోము, బోధకుడు కావాలి. ఎటు పోతున్నారు అడగద్దు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఈ బోధకుడులో ఆయన బోధన నాకే నేర్పించాడు. ఈ మళ్ళీ ఇక్కడ 100 బోధనలు మళ్ళా. బోధనలు మాట్లాడంట్రా అంటే ఏం మాట్లాడుతున్నాము? విశ్వం నుంచి బోధన వస్తుంది, ప్రజలకు మీరు ఆ బోధన ఇవ్వాలా. మీరు జీరోగా ఉంటే బోధన వెళ్తుంది. మీ అహం గనక ఆ బోధనతో కలిస్తే ముంగట వినేవానికి మీ అహం కనపడుతుంది. ఫస్ట్ మీ అహంకారాలను జయించండి బోధన చేసే ముందరా. ఐ థింక్ సంథింగ్ ప్రాబ్లమ్ విత్ యువర్ బ్రెయిన్స్. ఇదే స్టేట్మెంట్ సార్ 30 సంవత్సరాలు చెప్పేటాడు మాకు. సంథింగ్ రాంగ్ విత్ యువర్ బ్రెయిన్ బాబా, సంథింగ్ రాంగ్. There is something wrong with individual brain, there is something wrong with group brains. హృదయంతో పనిచేయండిరా బాబు అంటే బుర్రలతో ఏమేం చేస్తున్నారు? రామకృష్ణ. బుర్ర ఉన్న దగ్గర చీకటి ఉంటుంది, బుర్ర ఉన్న దగ్గర అవాస్తవాలు ఉంటాయి, బుర్ర ఉన్న దగ్గర చావు భయం ఉంటుంది. హృదయం ఉన్న దగ్గర ఈ 3 ఉండవు. ఇక్కడికి పోయినా మీరు హార్ట్ఫుల్నెస్ సెంటర్కి పోయినా అదే సత్యము. ఇక్కడ గురు పౌర్ణమి చేసుకున్నా, వేరే గురు దగ్గర గురు పౌర్ణమి చేసుకున్నా పౌర్ణిమనే. రామకృష్ణ ఇంకా తిట్టుకుంటుంటారు లోపల సౌండ్లు వినపడుతున్నాయి నాకు. ఎందుకంటే గురు పౌర్ణమి రోజు అన్న వాస్తవాలు మాట్లాడుకుందాం. నెక్స్ట్ది 3 అయిపోయినాయి కదా, లెక్క పెట్టుకో. గురు ప్రిన్సిపల్ ఫ్రమ్ సెపరేట్నెస్ టు వన్నెస్. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, మనం ఎక్కువ సెపరేటిస్ట్గా యూనిటీనా? మన లోపటనే 1,50,000 సబ్ పర్సనాలిటీస్ లాగా డివైడ్ అయిపోయి ఉంటాం. ఎప్పుడు సెపరేటిజమే. నాకేంటి లాభం, మనకేంటి లాభం. ఈ రెండిట్లా మనం నిజంగా సాధన చేసిన తర్వాత ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటాం చెప్పండి? నాకేంటి, మనకేంటి. 30 years ధ్యానం చేసినా, 300 జన్మ ధ్యానం చేసినా నాకేంటి అనే వాళ్ళు ఎక్కువ తయారవుతున్నారు. అప్పుడు ఆ సాధనలో పొరపాటు ఉందా, టెక్నిక్లో పొరపాటు ఉందా, నువ్వు నేర్చుకునే విధానంలో పొరపాటు ఉందా? ఈ భూమి మీద హయ్యెస్ట్ సిన్, పాపం అంటే ఏం తెలుసా? నేను సెపరేటు, ఈ సృష్టిని సృష్టించిన వాడు సెపరేటు అని అనుకోవడమే మన పాపం మొదలవుతుంది. వాడు నేను ఒకటి అనుకోండు అంటే, నేను ఈ ఫ్యాన్ ఒకటి, నేను ఈ ట్రస్ట్ ఒకటి, ఈ ట్రస్ట్లో పోస్టు నేను. మనం ఇది ఆధ్యాత్మిక సంస్థలో మాట్లాడుతున్నాం, మనం పొలిటికల్ ఆర్గనైజేషన్లో లేము. వాడు ఓడిపోవాలా, నేను గెలవాలా? చూడండి, సెపరేటిజం ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఎవడి క్లాస్లో చూసినా, ఎవడి ధ్యాన ప్రక్రియలో చూసినా ఎక్కడైనా సెపరేటిజం ఉంది అంటే కనుక యు బీ కేర్ఫుల్. ఎవడైతే వన్నెస్ బోధనలు చేస్తూ తన బిహేవియర్లో కూడా వన్నెస్ చూపెడుతున్నాడో ఆ టీచింగ్ని, ఆ టీచర్ని మీరు వెళ్ళి పట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు వన్నెస్ నేర్చుకుంటారు. యూ విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ వన్నెస్. యూ విల్ నాట్ బికమ్ ఎ ఎక్స్పర్ట్ ఇన్ సెపరేట్నెస్. అది గురు సూత్రం. పత్రిజీ గారు ఎప్పుడు నీకు ఎవరితో కలిసి పనిచేయడం ఇష్టం లేదో అక్కడికి పంపిస్తాడు వాడిని. ఎందుకంటే వాళ్ళలో ఉన్న సెపరేట్నెస్ పోగొట్టాలి అన్నది ఆయన ఇంటెన్షన్. పత్రిజీ గారికి ఇంటెన్షన్ గురించి నేర్పించింది క్యాలెస్ క్యాషనడ బుక్స్. ఆయన ఆచరణలో పెట్టింది ఆంధ్రప్రదేశ్లో ఆచరణలో పెట్టారు. ఆయనేమో మెక్సికోకి పోయి ఆచరణలో పెట్టలేదే ఆ సూత్రము. చూడండి, మనం సాధన చేస్తూ గురువుకి శిష్యులకి మధ్యలో సెపరేటిజం చేస్తున్నామా, గురువుని పబ్లిక్ని ఆ గురువు చెప్పిన బోధనల్ని ఏకం చేస్తున్నామా, దూరం చేస్తున్నామా?
99% దూరం చేస్తున్నాం. ఎందుకంటే మనకు అర్థమే కాలేదు ఆ బోధనలో ఏముందో. నేను క్లోజు పత్రి గారికి, నేను క్లోజు పత్రి గారికి, అందరూ క్లోజే పత్రి గారికి. ఆయన క్లోజ్ కాదేమో. ఆయన దగ్గర నిజంగా మీరు వన్నెస్ నేర్చుకుంటే మాటలు తక్కువ, చేతలు ఎక్కువ ఉంటాయి. మీటింగ్లు తక్కువ, సెలబ్రేషన్లు ఎక్కువ ఉంటాయి. ఇది నేను చెప్పట్లేదు బాబు. ఎవడు సెపరేట్నెస్ నేర్పిస్తున్నాడు వన్నెస్. ఎందుకంటే ఈ మధ్య అందరూ వన్నెస్ అంటారు. నాకు ఎక్కడ కనపడతలేదు వన్నెస్ ఎక్కడి నుంచి రావాలా? నీ భౌతిక అలవాట్ల నుంచి, నీ భావాల నుంచి, నీ మనసు నుంచి, నీ ఆత్మ నుంచి, నువ్వు ధ్యానం చేస్తున్న ధ్యానం నుంచి వన్నెస్ రావాలా. వన్నెస్ నీ దేవులో ఉంది, సంపాదించావు ధ్యానం చేసి. ఎవరికి ఇస్తావు వన్నెస్? గ్రూప్కి ఇస్తావు. ఆ గ్రూప్లో ఎవడు కలిసి పని చేస్తున్నా వన్నెస్ కనపడాలా. పైకి వెళ్ళినాక ముట్టికాయలు పడతాయి. ఎందుకంటే మనం సెపరేటిస్టిక్ గ్రూప్కి ఓట్లు వేస్తున్నాం. రామ్ చరణ్ పాట ఉంటుంది కదా, ఆ గట్టు మీద ఉంటావా, ఈ గట్టు మీద ఉంటావా అని. ఇది ఆ సెపరేట్నెస్ గట్టు మీద ఉంటావా, ఈ వన్నెస్ గట్టు మీద ఉంటావో ప్రతిసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రతి గురు పౌర్ణమికి మీరు ఆ పాటకి వేసుకొని డ్యాన్స్ చేయండి. ఎన్ని అయిపోయినాయి? 4 అయిపోయినాయి. 5వది అటాచ్మెంట్స్ టు ఫ్రీడమ్. అన్నీ బంధాలే. స్వేచ్ఛ నేర్పించే వాళ్ళ దగ్గర పోదామా? బంధాలలో ఎట్లా ఇరుక్కొని ఇంకా ఎక్కువ దుఃఖం పొందుదామని వాళ్ళ దగ్గర పోయి నేర్చుకుందామా? స్వేచ్ఛని నేర్పించే వాళ్ళ దగ్గర పోతున్నప్పుడు, ఆయన మీకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మీ జీవితంలో ఉన్న నలుగురికి మీరు ఎందుకు స్వేచ్ఛ ఇస్తలేరు? ఇప్పుడు వచ్చి కూర్చున్నా అక్కడ ఒక ఆవిడ ఉంది, నేను చెప్పినట్టే చేయాలి నువ్వు అంటుంది. అరే, ఐఎమ్ 35 years సీనియర్ నేను ఇక్కడ. జోక్ అన్నదిలే అనుకున్నా. అటాచ్మెంట్లు ఎన్ని రూపాయల్లో ఉంటాయి తెలుసా? పొజిషన్ అంటే అటాచ్మెంట్, లేబుల్ అంటే అటాచ్మెంట్. ఆ పాత్ర పోషించకపోతే రాత్రి నిద్ర కూడా పోదు, నువ్వు మెయింటైన్ చేయకపో. పత్రిజీ గారు ఎన్ని సందర్భాలలో నాకు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ, శ్రేయాన్స్ పీసీఎస్ మీకు నిజంగా నేను ఇక్కడికి రావడం ఇష్టం లేకపోతే చెప్పండి అయ్యా, నేను వేరే రోడ్డు మీద నాకు చాలా పనులు ఉంటాయి, నాకు స్వేచ్ఛ కావాలా బాబు, నాకు అటాచ్మెంట్స్తో నేను పనిచేయలేను శ్రేయాన్స్, నేను అటాచ్మెంట్స్తో పనిచేయలేను పీసీఎస్ అని నా ముంగట చెప్పాడు సార్. ఇక్కడేమో ఎవడు జరగడానికి రెడీ ఉండడు, నైపుణ్యంతో పనిచేసేవాడిని పెడితే జరగడు. ఈ అటాచ్మెంట్లు నేర్చుకుంటున్నామా? గురు పౌర్ణమి రోజు ధ్యానం చేస్తూ ఫ్రీడమ్ కోసం పనిచేస్తున్నామా? ఎప్పుడు అర్థమైతే ఈ సూత్రాలు అని నిజంగానే మేము ఆందోళన చెందాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. ఎందుకంటే మెడిటేషన్ గురువు ఏం నేర్పిస్తాడు అంటే స్వేచ్ఛ నేర్పిస్తాడు. ఫిజికల్ స్వేచ్ఛ, ఇమోషనల్ స్వేచ్ఛ, మెంటల్ స్వేచ్ఛ, స్పిరిచువల్ స్వేచ్ఛ. ఇక్కడ అటాచ్మెంట్స్ నేర్పిస్తారా అంటే కనుక నేను 1995లో వచ్చేవానే కాదు. 30 సంవత్సరాల తర్వాత అర్థమైంది ఎందుకు ఈ పుస్తకం పట్టుకొచ్చాను అంటే, ఈయన 12 రకాల స్వేచ్ఛలు ఉంటాయని రాస్తాడు. అమ్మా, ఇదంతా చదవాలంటే నాకు 1 సంవత్సరం పడుతుంది. 12 types ఆఫ్ ఫ్రీడమ్స్. నెక్స్ట్ది డిజార్డర్ టు ఆర్డర్. ఎప్పుడు కూడా ఆర్డర్లో కూర్చోము, ఆర్డర్లో ఆలోచించము. డిజార్డర్ అంటే మనకి ఇష్టము. కాస్మాస్ ఆర్ కాస్మిక్ కాన్షియస్నెస్, మేము కాస్మాస్తో మాట్లాడుతున్నాం అని చెప్పేవారు చాలామంది మాట్లాడుతుంటారు ఈ మధ్య. కాస్మాస్ అంటే ఆర్డర్. కాస్మాస్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే ఆర్డర్. మీరు ఇంట్లో మీ వంట సామాన్లన్నీ ఆర్డర్లు పెట్టుకుంటారా, వక్రంగా పెట్టుకుంటారా? అరే చెప్పండి. మళ్ళీ మీ జీవితం ఆర్డర్లో ఉందా? మీ ఆలోచనలు ఆర్డర్లో ఉన్నాయా? మీ భావాలు ఆర్డర్లో ఉన్నాయా? మీ బంధాలు ఆర్డర్లో ఉన్నాయా? మీ ఆరోగ్యం ఆర్డర్లో ఉందా? మళ్ళా నీకు పక్కన ఉన్న ఆరోగ్యం గురించి నీకెందుకు? ఎప్పుడు డిజార్డర్లో ఉంటాము. మాటలు మాత్రం వేరే లోకంలో వాళ్ళతో మాట్లాడుతున్నాను, వేరే లోకం వాళ్ళు నాతో సంభాషిస్తున్నారు,
వాళ్ళు నీతో సంభాషిస్తే కనుక నీ జీవితంలో ఆర్డర్ కనపడాలి, డిజార్డర్ కనపడకూడదు. వాళ్ళు ఏంటి గురు సూత్రంకి దగ్గర అవుతున్నారా, దూరం అవుతున్నారా నెమరేసుకోండి. ఎన్నైనాయి ఇదన్నా ఆర్డర్లో చెప్పండి బాబు. నెక్స్ట్ది ఇగ్నరెన్స్ టు విజ్డమ్, అజ్ఞానం నుంచి ప్రజ్ఞ వైపు. ఎవరైతే ఫస్ట్ టైం పత్రిజీని కలిసిన తర్వాత సెకండ్ టైం మీరు ఎంత విజ్ఞానవంతులైనరు, మీ అజ్ఞానం ఎంత తగ్గిందో చెప్పండి. ఫస్ట్ వన్ సిట్టింగ్లో వన్ డే తర్వాత మీరు 10 సంవత్సరాలు చూసిరా, 30 సంవత్సరాలు ఉన్నారా, మీరు 30 ఇయర్స్ ఇండస్ట్రీనా, వద్దు. మీరు ధ్యానం చేసిన ఫస్ట్ సిట్టింగ్ నుంచి సెకండ్ సిట్టింగ్లో మీ అజ్ఞానం ఏం తగ్గింది, మీరు ఎంత ప్రజ్ఞను సంపాదించారు. దీని కేస్ స్టడీ లాగా ఒక 10 ఇయర్స్ ఎల్బీ నగర్లో విజ్డమ్ ఆఫ్ ద జోడియాక్ అన్న బుక్ని, విజ్డమ్ ఆఫ్ ద జోడియాక్ అని టార్కమ్ సెరడేరి 4 బుక్కులు రాశాడు పౌర్ణిమ ధ్యానం గురించి. అమ్మ తోడు ఒక్క స్టూడెంట్ వస్తే ఒట్టు, అమ్మ తోడు ఒక్క స్టూడెంట్ రాడు. అదే టాపిక్ థర్డ్ ఐ అని పెట్టినా అనుకో 30 మంది 40 మంది ఉరుక్కుంటూ వచ్చేస్తారు. అంటే మనకు ప్రజ్ఞ వద్దు, మీరు విజ్ఞానవంతులు కాకుండా మూడో కన్ను తెరుచుకోదు బాబు. ఈ భూమి మీద పత్రిజీ గారికి 2 ఫేవరెట్ బుక్కులు. PSSM లోగోలో ఫస్ట్ ఎనర్జీ, కాన్షియస్నెస్, నాలెడ్జ్ అనే 3 పదాలు రాసేవాడు. ఇప్పుడు నేను ఏదో 1994 ఆ టైంలో చెప్తున్నా. ఫస్ట్లో ఆ ట్రయాంగిల్లో ఎనర్జీ, కాన్షియస్నెస్, నాలెడ్జ్ అని ఉండేది. ఎప్పుడైతే పత్రిజీ గారు డాన్ మిల్మ్యాన్ పుస్తకాలు చదివారో, పీస్ఫుల్ వారియర్ పుస్తకాల్లో ఒకానొక టైటిల్ విజ్డమ్ ఆఫ్ ద పీస్ఫుల్ వారియర్ అనే బుక్ చదివిన తర్వాత ఆ నాలెడ్జ్ అనే పదంని తీసేసి విజ్డమ్ అని రాశాడు అక్కడ. అప్పటి వరకు విజ్డమ్ అనే పదానికి అంత బరువు ఎవరు ఇవ్వలేదు. మళ్ళీ ఎంతమందికి తెలుసు ఈ PSMలో ఆ పదం ఎప్పుడు ఎందుకు మార్చాడో నాకు తెలుసు. ఇన్ఫర్మేషన్ సరిపోదు బాబు, ప్రాక్టికల్ మనం చేసిన ఎక్స్పెరిమెంట్తో వచ్చిన ఫలితం మన విజ్ఞానం. ఎంత విజ్ఞానవంతులు అవుతున్నారు మీరు అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి, అది లెక్క. లేకపోతే మీ అజ్ఞానాన్ని షైన్ చేసుకుంటున్నారా? ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గారు ఒక బుక్ రాశారు, డోంట్ షైన్ యువర్ ఇగ్నరెన్స్, డోంట్ పాలిష్ యువర్ ఇగ్నరెన్స్, ఇట్ విల్ షైన్. మన అజ్ఞానంని పాలిష్ చేసుకుంటున్నాం తెల్లగా రోజు టూత్పేస్ట్ వేసి, అజ్ఞానం ఇంకా బ్యూటిఫుల్గా షైన్ అవుతుంది. మీరు విజ్ఞానంని షైన్ చేస్తున్నారా, అజ్ఞానంని షైన్ చేస్తున్నారా? చెప్పండి. రామాయణం నుంచి మనము ఏం విజ్ఞానం నేర్చుకున్నాము అంటే ఒకటే లైను, అక్కడ మీ శాస్త్రీయత కనపడుతుంది. ఒకటే లైన్లో చెప్పాలి అక్యురేట్గా. నాలెడ్జ్ ఉన్నోడు కిలోలు మాట్లాడతాడు, విజ్ఞానవంతుడు ఒక స్టేట్మెంట్, ఓన్లీ సింగిల్ అక్యురేట్ స్టేట్మెంట్. దట్ ఇస్ వైజ్ పర్సన్ నైపుణ్యంతో మాట్లాడతాడు. నాలెడ్జ్ ముంగటానికి నాకు ఇంత తెలుసు అని చెప్పేటోడు మాట్లాడుతుంటాడు. ఆ నాలెడ్జ్ అని పదం తీసేసి 25 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్ది వాయిలెన్స్ టు కైండ్నెస్. జంతువులు చంపద్దు, శాకాహార ర్యాలీలు చేయాలా, మిమ్మల్ని మీరు చంపుకోండి, మీ మీద మీకు దయ ఉండకూడదు, కైండ్నెస్ ఉండకూడదు. ఏందో ఈ లెక్కలేందో గీ ఈక్వేషన్స్ అన్నీ ఎక్కడ తయారు చేస్తారు నాకు అర్థమే కాదు. పక్కన వాళ్ళతో రఫ్గా మాట్లాడతాం, బయట వాళ్ళతో మాత్రం అదేందో లోపలికెళ్ళి పుట్టిన కైండ్నెస్ లాగా యాక్టింగ్ చేస్తాం. ఎవరినైనా కరెక్ట్గా గుర్తుపట్టాలంటే ఆయన ఇంటికి పోవాలి, ఆయన ఇంటికి పోయి 7 గంటలకు బెల్లు కొట్టాలి, అప్పుడు తెలిసిపోతుంది ఆ నిజస్వరూపం. ఆయనకి ఓర్పు ఎంత ఉందో, వాడు ఎంత కైండ్గా ఉన్నాడో ఎప్పుడు తెలుస్తుంది అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ధ్యానం నేర్పిస్తాడు, 8 o'clock ఇంటికి పోయి ఆయన బెల్లు కొట్టాలి. సార్ ఏంటి సంగతులు అనాలి, ఆ లోపల దాక్కున్నదంతా బయటకు వస్తుంది. అప్పుడు కూడా కైండ్గా ఉన్నాడంటే అబ్బా వీడు ఇంటికి కొట్టచ్చురా బాబు, ఈయన దగ్గర ఏదో గురువు దగ్గర నేర్చుకుంటున్నాడు రా బాబు.
there is a vitamin deficiency in this world. That vitamin deficiency is known as kindness vitamin deficiency. ఎవ్వడు వాంతో వాడు దయగలేడు, ముంగటంతో దయగలేడు. ఆ జంతువులు ఎందుకంటే అవి చెప్పలేవు కదా మనం దయతో ఉన్నామా నటిస్తున్నామా అని. ఆ పాపం అది కవర్ అయిపోతుంది. ఫస్ట్ మీతో మీరు వాయిలెంట్గా ఉండడం తగ్గియండి. గురువు నాకేం సాధిస్తలేడు, గురువు నాకేం చెప్పట్లేదు. వి టాక్ సో వాయిలెంట్లీ టు ద గురువు. వీఆర్ నెవర్ నాన్ వాయిలెంట్ విత్ అవర్ గురు కాన్వర్జేషన్స్. నీలో ఉన్న గురువు నీ ఆత్మ, నీలో ఉన్న గురువు నీ శ్వాస. మళ్ళీ శ్వాస సహజంగా తీసుకుంటే నువ్వు దయతో నిండి ఉండాలా, వాయిలెంట్గా తయారు కావాలన్నా? అన్ని దొంగ మాటలు. 99% వాయిలెంట్గా ఉన్నారు అందరూ. దయ కనుక మీరు కనపడితే, ఎలా అయితే కేరళలో దయామాత ఉంటుందో అలాంటి దయామాతలు అందరూ ఇక్కడ కూర్చొని ఉండాలి. బికాస్ దయ అంటే ఇది కూడా కైండ్నెస్. And we are so ruthless. I'm sorry state of affairs on this Guru Purnima. Next. ఆపేయాలనా? ఏమో బాబు, నేను కైండ్గా అడుగుతున్నా. నెక్స్ట్ది రిసెంట్మెంట్ టు ఫర్గివ్నెస్. కడ్డుతనం, కచ్చతనం నుంచి ఫర్గివ్నెస్, క్షమాగుణం. నిజంగా అమ్మ తోడే చెప్పండి, మనలో ధ్యానం చేసిన తర్వాత, వెజిటేరియన్ అయిన తర్వాత ఫర్గివ్నెస్ ఏమంటారు తెలుగులో? క్షమాగుణం పెరిగిందా? దానికి ఆపోజిట్ది పెరుగుతుందా? నువ్వు గనక నీ గతంని క్షమించేస్తే అసలు నీ గతం నిన్ను హాయిగా ధ్యానంలో కూర్చోబెడుతుంది. మనం గతంతో ఎప్పుడు మన ఆలోచనలు గతంవి వచ్చి మనల్ని ఎందుకు టార్చర్ చేస్తుండే అంటే, మనం ఒకటి చేయం ఏంటంటే గతంని క్షమించం. మళ్ళీ ఈ క్షమ నేర్పించే గురువుల దగ్గరికి వెళ్ళి మనం ఏం సాధన చేసాము, ఏం శిష్యరికం చేసాము? మీరు రామాయణం చదవండి, భగవద్గీత చదవండి, పిఎస్ఎం లిటరేచర్ చదవండి. మీరు ఏది చదివినా ఈ క్షమ అన్నది కనపడాలన్నా, ఈ రిసెంట్మెంట్, కడ్డుతనం అన్నది కనపడాలన్నా. రిసెంట్మెంట్ అంటే ఎప్పుడు వీడు నాకు 3 రోజుల కిందకి వస్తే ఈ రాజశేఖర్ నాకు ఇక్కడ అన్నం పెట్టలే, మళ్ళీ కనపడని రాజశేఖరు నాకు సిటీలో, నేను కూడా ఇట్లా చేస్తున్నా చూడు. అరే ఏం పనిలో ఉండి పాపం అది చేయలేకపోయిండో అన్నది ఫస్ట్ ఆలోచన వస్తుందా? లోపల ఏమొస్తుంది? వీళ్ళేందో రమ్మంటారు రా బై, ఊకే కడతాలకి మంచినీళ్ళు కూడా ఇయ్యరు. ఇది వస్తుందా ఫస్ట్ మనకు ఆలోచన? మీతో మీరు మాట్లాడుకున్నప్పుడు అక్కడ మీకు గురువు కనపడతాడు, అక్కడ మీకు గురు సూత్రం కనపడుతుంది. మీ లోపల ఒక సినిమా నడుస్తుంటుంది మీ బుర్రలో. ఆ సినిమాలో మిమ్మల్ని మీరు చూసుకోరు బాబు ధ్యానం చేసినట్టే. ఆ సినిమాకేమో నో ఎంట్రీ బోర్డు పెట్టి బయట సినిమాలు చూస్తున్నాం ఈ మధ్య బాగా. ఇదేదో ఐమాక్స్ థియేటర్ లాగా. ఇది ఐమాక్స్ థియేటరు, ఇంకొకటి ఏమో పీవీఆర్ మల్టీప్లెక్స్. సినిమాలు చూడడానికి పోతాం మనం గురువుల దగ్గరికి. గురువులేమో హీరోలు. మీరు ఆయన అమితాబ్ బచ్చన్ లాగా ఎప్పుడు చూస్తారో, గబ్బర్ సింగ్ లాగా ఎప్పుడు చూస్తారో మేము చూస్తూ ఉండాలి టీవీలలో. ఇట్లా మాట్లాడకూడదు మళ్ళా. ఎందుకంటే మనం క్షమాగుణం కదా, అక్కడ క్షమనే లేదు. థర్టీ 35 years చూస్తూనే ఉన్నాను నేను ఇన్న జుట్టు నన్ను కేస్ స్టడీస్ చెప్తా. పత్రిజీ గారు ఫస్ట్ నేను బండి ఎక్కిన శివం రోడ్లో పోతుంటే, ఈ పేర్లు తీసుకుంటే బాగుండవు కదా, యమహా మీద కూర్చున్నాడు వెనక. దీస్ 2 people ఆర్ నో మోర్ ఇన్ మై లైఫ్ అన్నాడు. అమ్మో ఏంద్ర బాబు ఇంత పెద్ద మాట అనేసిండు సార్ అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు చాలా అవమానం చేసిండ్రు. ఒక పెద్ద బిల్డర్కి ఇంటికి వెళ్ళి బుక్లు ఇచ్చినాం. బుక్కులు ఇస్తే ఆయన బుక్కులు పక్కన పెట్టి ఇంకేంటయా అన్నాడు. మా సార్ కోపం వచ్చేసి తెడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నాడు. ఎందుకంటే నేను వచ్చింది నీకు బుక్కులు నీకు, ఆ బుక్కుల్ని చూసి ఏమున్నాయి ఈ బుక్కులు అని అడగాల, కానీ బుక్ పక్కన పెట్టి ఏంది సంగతులు అని అడిగాడు ఆయన. ఇంకా సార్ గురించి తెలిసిన వాళ్ళుగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నాడు. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటే నీకు నాకు ఈరోజు సంబంధం లేదన్నాడు. బయటకు వచ్చిండు, బండి మీద అన్నాడు,
ఆడు మనకి మనోడు కాదురా బాబు అన్నాడు. 2 days తర్వాత ఆయనకి ఏమైందో ఇంటికి ఉరుక్కుంటే అడ్రస్ కనుక్కొని వచ్చేసాడు. ఇమ్మీడియట్గా సార్ ఆయనను ఫర్గివ్ చేసేసాడు. ఇన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి సార్, ఫర్గివ్నెస్ కేస్ స్టడీస్. ఎందుకంటే ఆయన గతంలో ఆయన గతంలో ఉండలేడు. ఆయన గతంలో ఉండలేడు. నువ్వు నాకు 2 hours కింద ఏం చేసినావో నాకు సంబంధం లేదు, నాకు ఇప్పుడు ఏదో చెప్పు, నాకు ఇప్పుడు క్లాస్ అరేంజ్ చేస్తావు వస్తా అన్నాడు అంటాడు. సార్ దగ్గర క్యాల్కులేషన్స్ ఉండవు. మన దగ్గర గీ లెక్కలు వేసుకొని ఇది ఏమైనా ఫాయిదా అయితే లెక్క 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 గీ క్యాల్కులేషన్ ఉన్న దగ్గర గురువు ప్రిన్సిపల్ నిలబడదు. ఎందుకంటే గురువు ప్రిన్సిపల్ వెలుగు నింపుతుంది, సహకారమేమో వెలుగు నింపుతుంది, కాంపిటీషన్ ఏమో డార్క్నెస్ నింపుతుంది. ఈ కాంపిటీషన్ని తగ్గియండి, కోఆపరేషన్ని పెంచండి. నెక్స్ట్ది వీక్నెస్ టు స్ట్రెంగ్త్. ధ్యానం చేస్తాము, ఫిజికల్గా వీక్ ఉంటాము, ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉంటాము, మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాము. మళ్ళీ నువ్వు ధ్యానం దేనికోసం చేయాలా? ఫిజికల్గా స్ట్రాంగ్ అవడానికి. మనం ఎప్పుడు మన వీక్నెస్ని దాచిపెట్టుకుంటాం, ఎవ్వరిని కనపడకుండా లాకర్లో పెట్టి తాళం వేస్తాం. పత్రిజీ గారు ఏది లాకర్లో పెట్టరు. అందుకోసమే ఆయన స్టార్టింగ్లో జెన్ టైప్. మా అన్న వచ్చిండ్రా, మా అన్నకు నేను అర్థమే కాదురా అంటాడు. అరే రామ ఏంద్రా బాబు నేను ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాడు అనుకుంటాను. ఆ ఓపెన్నెస్ అన్నది మన స్ట్రెంగ్త్, దాచిపెట్టుకోవడం అన్నది మన వీక్నెస్. ఆ ఓపెన్నెస్ నేర్చుకున్నారా లేదా మీరు మీ గురువు సూత్రం నుంచి? ఈజ్ వాట్ గురు పౌర్ణమి ఈజ్ ఆల్ అబౌట్. నెక్స్ట్ది నేను చెప్పా బాబు, నెక్స్ట్ నేను చెప్పినా అంటే మీరు అందరు నన్ను తిట్టి పెడతారు. నా భయాలు నాకు ఉంటాయి కదా సార్. గ్రీడ్ టు జనరాసిటీ. గ్రీడ్ అంటే ఈ ధ్యాన అనుభవం నాకే కావాలా, ఇది నాకే కావాలా, ఇది నాకే కావాలా, అన్నీ నాకే కావాలా, ఏడ దాచిపెట్టుకుంటో తెలియదు. అత్యాశ. ఇంతకు ముందేమో పూజలతో దాపెట్టుకున్న అత్యాశ, ఇప్పుడు ధ్యానం చేస్తూ అత్యాశ. జనరాసిటీ అంటే ఇవ్వడం నేర్చుకోవడం. నిజంగా గుండె మీద చేయి పెట్టుకొని చెప్పారు, మీకు 100 రూపాయలు ఉంటే మీరు 1 రూపాయి ఇస్తురు ముంగటికి 99 రూపాయలు మీ దగ్గర పెట్టుకుంటారు, శాల్వాలు కప్పించుకుంటారు, కిరీటాలు పెట్టించుకుంటారు, అవార్డులు ఇప్పించుకుంటారు. మీ అత్యాశని ఎవరు చూస్తలేడు అనుకుంటారా? అత్యాశ హ్యూమన్ సొసైటీలో తగ్గుతుందా పెరుగుతుందా అంటే 1000% పెరుగుతుంది. దానం చేయండి, డొనేట్ చేయండి, డొనేట్ చేయండి. డొనేట్ వాడు ఎంత చేస్తాడు? హైరార్కీ, ఆధ్యాత్మిక సృష్టికర్తలు మీ దగ్గర 100 రూపాయలు ఉంటే మీరు 150 రూపాయలు దానం చేస్తే మీరు జనరస్గా ఉన్నట్టు. మీరు 100 రూపాయల్లో 1 రూపాయి ఇచ్చి 99 రూపాయలు దాచిపెట్టుకునే ఎవరికి తెలియదు అనుకోకరు. అదంతా పైన ఆకాశ రికార్డ్స్ రాసి ఉంటుంది. మీ క్యాలిక్యులేషన్స్ అన్నీ మీ బ్యాంకుని మోసం చేయరు. కాస్మిక్ బ్యాంక్ ఎప్పుడు మోసపోదు. ఈ ఇవ్వడం అన్నది వీక్నెస్ కాదు. వాళ్ళను బలోపేతం చేయడానికి మీరు మీ కష్టంతో సంపాదించిన 1 రూపాయి ఈజ్ ఈక్వల్ టు దొంగగా సంపాదించిన 10,000 కోట్లకి ఈక్వల్. ఎందుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇంత గట్టిగా నిలిచింది అంటే ఇక్కడ కష్టంతో సంపాదించిన వాళ్ళు ఒక్కొక్క రూపాయి ఫౌండేషన్స్లో ఉపయోగించారు కాబట్టి అది ఇంకా నిల్చొని ఉంది, లేకపోతే ఎప్పుడో కూలగబడిపోయేది. జనరాసిటీ, మీరు 1 రూపాయి ఇచ్చినా కానీ మీ దగ్గర 1 రూపాయి ఉంది, మీరు 1 రూపాయి 10 పైసలు ఇచ్చారు, యూఆర్ జనరస్ సోల్స్. నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఇచ్చినావు, పక్కకు పోయాను. నీ చైతన్యంలో ఇంకా అభీతతనం ఉంది. నీకు సంఘంలో పేరు ఉండొచ్చు, బట్ నీ కాన్షియస్నెస్లో గ్రీడ్ అన్నది ఉంది. నీ చైతన్యంలో అత్యాశ అన్నది ఉంది. ఆ అత్యాశ కనపడుతూనే ఉంది. ఎక్కడ కనపడుతుంది అత్యాశ అంటే మాటలలో అత్యాశ. నాకే చెప్పండి, అన్నీ నాకే చెప్పండి. ఏం చేసుకుంటావు అన్నీ విని నా తలకాయ పెట్టుకుంటావా? 10 కూరలు ఇయ్యండి ఇయ్యండి ఇయ్యండి, ఎంత తింటావురా? స్టేజ్ ఎక్కేమో
ఒక రొట్టె, ఒక నిమ్మకాయ తొక్క చాలు అంటావు. స్టేజ్ దిగేమో జర పప్పై, జర సాంబార్, ఏం సార్ పెరిగేయరా, మజ్జిగేయరా. కొంచెం జనరస్గా అండి, మీ గ్రీడీని వదులుకోండి. గ్రీడ్ని వదిలిపెట్టుకోకపోతే ధ్యానంకి వద్దు. ఎందుకంటే ధ్యానం చేస్తే గ్రీడ్ పోతుంది. మనం ధ్యానం, ఈ జన్మకు ధ్యానం చేయకుండా గ్రీడ్తో ఉందాం అట్లన్నా అది ఒప్పుకోరు, ఇది ఒప్పుకోరు. రామా, ఒకటి గ్రీడ్ అంటే తట్టుకోవచ్చు, సంస్థ గ్రీడ్ ఏడ తట్టుకుంటావు? ఒక రాష్ట్రం అత్యాశ ఏడ తట్టుకుంటావు? ఒక దేశం అత్యాశని ఏడ దాచిపెడతాడు ప్రైమ్ మినిస్టర్? స్కామ్ చేస్తే మినిమం 10,000 కోట్లు స్కామ్ చేయాలి. వాడి మీద మీడియా చూపెడతారు. ఆ మీడియాలో నువ్వు చూస్తుంటే, ఓహో నేను కూడా రేపు మీడియాలో కనపడాలంటే ఈ అత్యాశ పరులాగా నేను చేయాలనుకుంటాం. దిస్ ఈజ్ వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ యూట్యూబ్స్. ఆగండి రా, ఒక సంవత్సరం రోజులు అన్నీ బంద్ చేసి ఇంట్లో పాస్ పెట్టి కూర్చోండి. అత్యాశ పరులు ఒక గురువు దగ్గర పోతే అత్యాశ నిర్మూలన జరుగుతుంది. అత్యాశ పెరగడానికి ఆస్కారం లేదు. గురువు అత్యాశపరుడు అయితే కనుక సంస్థ నడవదు. అది మీరు ఒక్కటి ఏదన్నా కేస్ స్టడీ నాకు చెప్పండి, పత్రిజీ గారు ఇక్కడ అత్యాశగా కనపడ్డారని నేను రేపటి నుంచి స్టేజ్ ఎక్క, అట్లీస్ట్ నాకు రిటైర్మెంట్ అన్న దొరుకుతుంది. టార్కం సార్ అయితే 150 పుస్తకాలు రాశాడు. 1,00,000 రూపాయల పుస్తకం నాకు ఫ్రీగా పంపించాడు 2000లో. ఆయన జనరస్ టీచరా, గ్రీడీ టీచరా? మనం ఇంత చిన్న బ్రోచర్ ఇచ్చే మీ ఆస్తి నాకు రాసిస్తారా అని అడుగుతాం. మళ్ళీ పక్కన ఏం చెప్తాము, నీ సృష్టికి నువ్వే సృష్టికర్తవు అంటాం. మళ్ళీ తప్పి సేఫ్గా ఆ సేఫ్టీలో నీ గ్రీడీనెస్ కనబడుతుంది, గ్రీడీనెస్లో కాంట్రడిక్టరీనెస్ కనబడుతుంది. ఉప్పు నువ్వే చెప్తావు, ప్రశ్న నువ్వే వేస్తావు, పరిష్కారం నువ్వే చెప్తావు. జనరస్ మ్యాన్ ఈ చేతితో ఇచ్చినోడు ఈ చేతికి తెలియనీయకుండా ఇస్తాడు. చాలామంది అడుగుతుంటారు, ఎందుకు సార్ మీరు 30 క్లాసులకు రారు అంటే, ఇక్కడ క్లాస్లోకి వచ్చినామంటే, సార్ పత్రి సార్ నీకు ఎంత సంపాదించి ఇచ్చిండు సార్ అని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్, నీకు కట్నం ఎంత ఇచ్చిండు సార్, మీరు ఎంత సంపాదించారు సార్ సార్తో, సార్ అల్లుడిపై నీకు ఎంత వచ్చింది సార్, ఈ కర్తాల్లో నీకు షేర్ ఎంత ఉంది సార్, బెంగళూరులో నీ షేర్ ఎంత సార్, ఇవి అడుగుతారు. ఎందుకంటే నేను గురుసూత్రాన్ని తాకదు కదా. పాతోని మెడిటేషన్ చేయకుండా బుక్కులు చదివకుండా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకునేటోని. ఐ నీడ్ టు బికమ్ జనరస్. ఐ కాంట్ బికమ్ గ్రీడీ పర్సన్. ఈ 30 ఇయర్స్లో ఎంతమంది అయితే గ్రీడీగా ఉన్నారో వాళ్ళందరూ ఈ గ్రూప్ కాన్షియస్నెస్ నుంచి రిపల్ అయిపోయారు. నేను పేర్లు చెప్పలేను ఎందుకంటే ఇది లైవ్ ఇస్తున్నారు కాబట్టి. ఎంతోమంది because of their greed they got repelled from group consciousness. And do you know why Patriji he likes Shreyans? Because Shreyans is a generous soul. ఆ అబ్బాయి దగ్గర ₹1,00,00,000 ఉన్నప్పుడు మనకు 2 కోట్లు ఇచ్చాడు. మాకు ఇంట్లో ఎప్పుడు నాకు నీకు అవసరం వస్తుంటే మేము ఇప్పటికీ ఫోన్ చేసి అడగం శ్రేయాన్స్ని ₹1 కూడా. లెట్ హిమ్ గివ్ టు ద సొసైటీ. What we learn from a teacher, a guru is how to be generous. మా గుడ్డి పెళ్ళి అయినప్పుడు శ్రేయాన్స్ paid 7 lakhs to the function hall. బాంబేలో 6 అవర్స్కి ఒక ఫంక్షన్ హాల్కి 7 లక్షలు కట్టాడు అబ్బాయి. దట్ ఈస్ వై హీఈస్ జనరస్. పత్రి సార్కి అబ్బాయి అరే ఇంత జనరస్ సోల్ నాకు ఎట్లా దొరికాడు బాబు అనుకున్నాను. He was never greedy. See how meditation can make a guru principle ni మీరు ఎంత ఆచరణలో పెట్టచ్చు. మనస వాచ కర్మన ఎవ్రీ గురు పౌర్ణిమ యూ షుడ్ సెల్ఫ్ ఎంక్వైర్. నెక్స్ట్ది లిమిటేషన్ టు లిమిట్లెస్నెస్. ఎన్ని బుక్కులు చదవాలా, ఎన్ని గంటలు ధ్యానం చేయాలి, అనంతంగా ధ్యానం చేయండి, అనంతంగా బుక్కులు చదవండి. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈజ్ లిమిట్లెస్. ఎవరైతే మీకు అనంతం ఇన్ఫినిటీ గురించి నేర్పిస్తారో
వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. ఆరంభం గురించి ఫైనైట్ ఇంతే, నా దగ్గరకు వస్తేనే నువ్వు నేర్చుకుంటావు, నేను లేకపోతే అలాంటి గురువుల దగ్గర పోకండి. అంటే వేస్ట్ వేదవాళ్ళు. ఎవడైతే మీకు అనంతం వైపు నేను దారి చూపెడతాను అన్నది వరకు పోయి కూర్చోండి. ఎందుకంటే పత్రిజీ గారు, పిఎస్ఎం, టార్కం గారు వీళ్ళంతా అనంతం ఎలా మనలో అనంతం ఉంది అని చెప్పారు. చూడండి, మనం ఎప్పుడు కూడా ఫైనైట్ సైడ్ చూస్తామా, ఇన్ఫైనైట్ సైడ్ చూస్తామా? ఎక్కువ అంటే నార్త్, సౌత్, ఈస్టు, వెస్ట్ 4 డైరెక్షన్లు చూస్తాం. అనంతం వైపు చూసేవాడు ఎట్లుంటాడు? ఎప్పుడు చూడు పొద్దుగూకల నాకు లాభమా, ఇల్లు ఇట్లా కట్టుకోవాలన్నా, బెడ్రూమ్ ఎడ పెట్టుకోవాలన్నా, బాత్రూమ్ ఎడ పెట్టుకోవాలన్నా, ఇదే తొక్కల మాటలు మాట్లాడుతుంటారు. రోజుకి సంవత్సరానికి 1 నిమిషం అన్న అనంతంగా మీరు అనంతము అన్న ఒకసారి అనుకోండి. అప్పుడు మీకు గురువు దగ్గర అవుతాడు. నెక్స్ట్ది ఇంకా ఆపేస్తున్నాలేండి. కాంప్లెక్స్ టు సింపుల్. మనకు సింపుల్గా చేపెట్టేవాళ్ళు నచ్చరు. మన జీవితాన్ని కాంప్లెక్స్గా చేసి కాలు తలకాయ వెనకబెట్టు, కాలు ముందర పెట్టు అంటే నచ్చుతుంది. పెరుగుతో బిర్యానీ చేయాలంటే నచ్చుతుంది. మామూలుగా పెరుగుతో పెరుగన్నం తినడం నచ్చదు మనకు. సింపుల్గా నచ్చవు మనకు. కాంప్లెక్స్గా ఉండాలి ఏదైనా. అడ్డతిడ్డంగా గిట్ల పోయి జంగల్లో ఇరుక్కొని ఎవడు కాపాడకుండా మిస్టరీ సినిమా, షోలే సినిమా లాగా నచ్చుతుంది మనకు. సింపుల్గా గీతాంజలి స్టైల్ ఉంటే మీకు నచ్చదు. మళ్ళీ ఏమంటాం స్టేజ్ ఎక్కి, పత్రిజీ గారు సింప్లిసిటీ నాకు చాలా ప్రేరణ ఇచ్చింది అంటారు. మళ్ళీ ఆయన దగ్గర మీరు సింప్లిసిటీ నేర్చుకుంటే మీ దగ్గర కూడా సింప్లిసిటీ కనపడాలి కదా. ఎందుకు ఇంత కాంప్లెక్స్ ఫైనాన్షియల్ అఫైర్స్? ఆడు వానికి ఇచ్చి, వాడు ఆ తాతకి ఇచ్చి, ఆ తాత మనవాడికి ఇచ్చి, మనవాడి నుంచి నువ్వు తీసుకుని ఎందుకు ఇస్తే డైరెక్ట్గా లేకపోతే ఇయ్యకు కథ. వై సో మచ్ కాంప్లెక్సిటీ ఇన్ స్పిరిచువాలిటీ? ట్రాన్స్పరెంట్, అర్థంలాగా ఉండాలా. అది గురువు ప్రిన్సిపల్. ఏ బుక్కులు అయితే మిమ్మల్ని మీ మనసుని సింపుల్ చేస్తే ఆ బుక్కులు చదవండి. ఏ గురువు అయితే మిమ్మల్ని సింప్లిసిటీ దగ్గర తీసుకెళ్తారో ఆ గురువు దగ్గర పోండి. ఇక్కడ సింప్లిసిటీ మీకు దొరకట్లేదంటే ఎక్కడికైనా పోండి. మా జాబ్ ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఆధ్యాత్మిక శాస్త్రం నేర్పించడానికి మేము కంకణం కట్టుకున్నాం. నెక్స్ట్ది యాంగర్ టు కంపాషన్. ఇంకా కరుణ అంటారు, ఇంకొద్దు ఇది ఆ టాపిక్. ఎందుకంటే నాకు ఎవరిని టచ్ చేయబోద్దు కాదు. ఎందుకంటే ఎవడు ఎంత కోపంతో బర్స్ట్ అవుతాడో లోపల దాక్కొని ప్రెస్ చేసుకొని పెట్టుకురు అందరూ. ఎందుకంటే కరుణామయుడు ఒకడే భూమి మీద. ఆయన ఏమన్నాడు, శిలువల మీద మూలలు కొడితే దేవుడా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి అర్థం కాలేదు, వీళ్ళందరినీ క్షమించు అన్నాడు. మనం అంత సీన్ ఉందా మనకు? మళ్ళీ ఎందుకు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టరా అన్నాడు. కరుణ ధ్యానం చేస్తాము, మహాకరుణ ధ్యానం చేస్తాము. ఈ కోపాలు ఏమవుతున్నాయి, భయాలు ఏమవుతున్నాయి, అత్యాశలు ఏమవుతున్నాయి? రామకృష్ణ పరమహంస అన్నిటికన్నా డేంజరస్ జలసి. ఇంకా ముగిచ్చేస్తా. లాస్ట్ది డిజైర్ టు స్టిల్నెస్. మనసు స్థిరంగా ఉంటే నీ కోరికలు కాస్మాస్ హెల్ప్ చేస్తుంది. నీ కోరికలన్నీ తీరితే అని ఎవడు చెప్పలే. నీ కోరికలు తీరాలంటే నీ మనసు ఫస్ట్ స్టిల్గా ఉండాలి. స్టిల్నెస్ నేర్పించేది ధ్యానం. చూడండి, అంతకుముందు 3 చెప్పా, ఇవి చెప్పా, ఎన్నైనాయో అమ్మాయికి తెలుసు. ఓకే, ఇవన్నీ ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళు గురు ప్రిన్సిపల్. ఇవే పుస్తకాల్లో ఉన్నాయి, ఇవే ఉపనిషత్తుల్లో ఉన్నాయి, ఇవే వేదాలలో ఉన్నాయి, ఇవే వెస్టర్న్ సైన్స్లో కూడా ఇవే ఉన్నాయి. ఈ చార్ట్ మీరు పెట్టుకొని ఏ గురువు దగ్గర పోతారా, ఏం ధ్యానం చేస్తారా, ఏ ఆర్గనైజేషన్ పోతారా మీరు తెలుసుకోండి. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. నెక్స్ట్ గురు పౌర్ణమికి మీరు ఎట్లా తయారయ్యారో ఆన్సర్ చెప్పాలి. అర్థమవుతుందా? ఊకే కూర్చొని గురువుని 2 మాటలు అనేసి 2 పొగడతలతో దిగిపోతే ఒప్పుకోం.
ఐ వాంట్ సంథింగ్ న్యూ టు హ్యాపన్. ఇక్కడ ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గ్రూప్ చైతన్యం అన్నది కొత్త ఉత్తేజంతో, కొత్త ఎంతూజియాజంతో తయారు కావాలి. కొత్తతనం లేకపోతే నడవదు ఆధ్యాత్మికంగా. కొత్తతనం ఎలా వస్తుంది? రెగ్యులర్గా ధ్యానం చేస్తే, రెగ్యులర్గా లేటెస్ట్ బుక్కులు చదివితే మీకు ఎంతూజియాజం వస్తుంది. మూడవది, తెలిసినవి మాట్లాడితే ఎంతూజియాజం వస్తుంది. తెలియనివి మాట్లాడితే నెక్స్ట్ టైం స్టేజ్ కూడా ఎక్కం మనం. ఎందుకంటే మనకు ఆ ఎంతూజియాజం పోతుంది. సజ్జన సాంగత్యంలో నాటకాలు ఆడడానికి ఆస్కారం లేదు. సజ్జన సాంగత్యంలో నీ అహం జీరో అయిపోయి నీకు తెలిసిన సత్యము యాజ్ ఇట్ ఈస్ ముంగటోళ్ళకి చెప్పాలి. అది సజ్జన సాంగత్యం అంటే. మధ్యలో కొంచెం మసాలా వేసి, మధ్యలో కొంచెం బిర్యానీ ఆకులు వేసి చెప్పడం కాదు. No more glamours, no more illusions, no more vanity, no more self-deception. ఈ 4 లేకపోతే ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం, ఈ భూమి స్వర్గం అవుతుంది. ఈ 4 ఏంది? ఈగో అంటే ఏంది అంటే అహం. అహం అంటే ఇంకా ఒక 30 సంవత్సరాలు చెప్తే కానీ అది అర్థం కాదు అందరికీ. అహం అన్నది చెప్తే అర్థమయ్యేది కాదు. అహం అంటే ఐడెంటిఫికేషన్ విత్ అటాచ్మెంట్స్. అంటే నువ్వు ప్రతిసారి దేంతో గుర్తింపబడుతున్నావు అంటే నీ యొక్క అటాచ్మెంట్స్ తోటి, ఇది నాది, ఇది నాది అన్న దాంతో గుర్తింపబడుతున్నావు కాబట్టి నీకు ఈగో బిల్డప్ అవుతుంటుంది. కంపాషన్ అంటే ఏంటంటే అటాచ్మెంట్ విత్ ద కాజ్. అంటే ఏ కారణం ద్వారా అయితే నువ్వు ధ్యానం మొదలుపెట్టావో ఆ కారణం నేను నెమరేసుకున్నావు అంటే నువ్వు కరుణామయుడు అవుతావు. అది కంపాషన్ అంటే. ఇది క్లుప్తంగా. దీన్ని దాటి ఎందుకు ఎక్కువ వాగేస్తున్నా? టైం ఎంతైంది? ఎప్పుడు ఆపాలా? చెప్తా వచ్చినా కదా చెప్తా వెళ్ళిపోతా, మళ్ళీ దొరక. టైం ఎంత అవుతుందని అడుగుతున్నా. 7? ఇంకొక టైం ఉందా? ఓకే. ఏంటి 8 o'clock? నువ్వు మాట్లాడాలి కదా. మళ్ళీ ఏమంటారు? స్త్రీయే వెలుగు, మీరు ఛాన్సీ లేదని మళ్ళీ స్టార్ట్ చేస్తారు మీరు. అమ్మో లాజిక్, మీరు అంత లాజిక్ అటాక్స్ ఎట్లుంటాయి నాకు తెలుసు. ఎందుకంటే నేను అక్కడ కూర్చొని ఇక్కడికి వచ్చిన. ప్రతి దాంతో ఏదో లొసుకు పట్టుకోవడం మనకు ఫస్ట్ టక్ స్పెషలిస్టం మనం. ఇది గురి పౌర్ణిమ. గురి పౌర్ణిమ ఈ సందర్భము, కంటెంట్, కాంటెక్స్ట్ అంటే ఏంది మన బుర్ర ఏం చెప్తుంది, ఏ సందర్భంలో చెప్తున్నాము అలా చెప్తున్నందుకు. ఇంకొకటి చిన్న కాంటెక్స్ట్, ఎందుకు మనం గురి పౌర్ణిమ చేసుకోవాలి అంటే టెక్నికల్గా మనకు 18 సూత్రాల్లో పౌర్ణిమ ధ్యానం యొక్క విశిష్టత నేర్చుకున్నాం. ఓకే. పౌర్ణిమ ధ్యానం యొక్క విశిష్టతలో ప్రతి సంవత్సరంలో అందరికీ సమానంగా 12 ఫుల్ మూన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 12 ఫుల్ మూన్స్. ఇప్పుడు ఈ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి అంటే, ఈ పౌర్ణిమని ఇంగ్లీష్లో క్యాన్సర్ ఫుల్ మూన్ అంటారు. ఏమంటారు? క్యాన్సర్ ఫుల్ మూన్. క్యాన్సర్ ఫుల్ మూన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఎవరన్నా వైజాగ్ ఆర్ పాండిచ్చేరి ఆర్ ఏదన్నా బీచ్ ఉన్న ఏరియాస్కి పోయే ఉంటారు అందరు. వెళ్ళినారా ఎప్పుడన్నా? వెళ్ళలేదా? అరే పోయే ఉంటారు, సినిమాలైనా చూసింటారు కదా, చూసింటారు. ప్రతి బీచ్ ఏరియా, ఒక హార్బర్ ఏరియాలో ఏముంటుందంటే ఒక లైట్ హౌస్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఎందుకు కడతారు లైట్ హౌస్లు? దూరం నుంచి వచ్చే షిప్లకు డైరెక్షన్ చూపెడుతుంది అనమాట, ఓహో లైట్ వేస్తే. అర్థమవుతుందా? సో ఈ క్యాన్సర్ ఫుల్ మూన్ యొక్క విశిష్టత ఏంటి అంటే, అరే బాబు నీ లోపట నీ లైట్ హౌస్ని ఎప్పుడు కట్టుకుంటావు అని గుర్తింపు చేసేది ఈ పౌర్ణిమ. అది క్యాన్సర్ గురి పౌర్ణమి యొక్క ప్రత్యేకత. ఏడంటే ఆడ దారికి పోతున్నావు నీ మనసును ఉపయోగించుకొని, లైట్ హౌస్ ఏడుంది, ఆ లైట్ హౌస్ని నీ సాధనతో ఎప్పుడు కట్టుకున్నావురా ఎదవా, ఇన్ని జన్మలు వస్తున్నావు భూమి మీద, ఇప్పుడన్నా కట్టుకోరా బాబు అని నీ కారణ శరీరం యొక్క లైట్ హౌస్ని కట్టుకోవాల్సిన ప్రాముఖ్యతను నేర్పించే దినము ఈ గురు పౌర్ణిమ దినము. గురువు ఏం చేస్తాడు? లైట్ హౌస్ లాగా నిల్చుంటాడు. నువ్వేడో నీళ్ళల్లో కొట్టుకుపోయి ఉంటావు.
ఓహో అక్కడ చూపెడుతుందిరా దారి నేను ఎటు పోవాలా అని నీకు దారి తెలుస్తుంది. అట్లా నీ లోపల ఒక పూర్ణాత్మ లైట్ హౌస్ లాగా నిల్చుంటే ఆయన చూపెడుతున్న డైరెక్షన్లో నువ్వు నీ సాధనని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళాలా అని నేర్చుకోవాల్సిన దినము ఈ గురు పౌర్ణిమ రోజు. ద క్వశ్చన్ ఈజ్, వెన్ డిడ్ యూ బిల్డ్ యువర్ లైట్ హౌస్? నీ లైట్ హౌస్ ఎప్పుడు కట్టుకున్నావు, ఎట్లా కట్టుకున్నావు? ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కావాలా, కంకర కావాలా, లేబర్ కావాలా. మళ్ళీ నీ సాధనకి లేబర్ ఎవరు? ఎవడన్నా ధ్యానం చేయంటే సార్ నాకు టైం లేదు అంటాడు. వానికి నువ్వేం నేర్పిస్తావు పౌర్ణిమ ధ్యానం యొక్క విశిష్టత? లేదు సార్ నేను కూర్చుంటా గంటల, నాకు లైఫ్లో ఏ ప్రాబ్లం రావద్దు, ముందే షూరిటీ ఇస్తావా అని అడుగుతాడు. ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇసుక, కంకర, లేబర, మేస్త్రి, ప్లాను ఇన్ని ఉంటాయి. నీ లోపట నీ యొక్క కారణ శరీరాన్ని కట్టుకోవడానికి నువ్వు ఏమేమి రిసోర్సెస్ వాడుతున్నావు, ఎప్పుడు వాడుతున్నావు, ఎట్లా వాడుతున్నావు, ఎప్పుడు కట్టుకున్నావు? గురువు వచ్చి ఏమడుగుతాడు నేను, అరే నీ లోపట ప్రశాంతత ఎప్పుడు కట్టుకున్నావురా, నీ లోపట అత్యాశను ఎప్పుడు వదులుతావురా, నీ లోపల కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటావురా అని అడుగుతాడు. అంతే. గురువు కనపడంగానే నీకు షాక్. థాట్లెస్ ఎందుకు వెళ్ళిపోతావు అంటే ఆయన దగ్గర థాట్లెస్ స్టేట్లో ఉంటాడు, నువ్వు థాట్ఫుల్గా ఉంటావు. ఎందుకంటే ఆయన లైట్ హౌజు, నువ్వేమో లైట్ వితౌట్ హౌజు. చూడండి, ఒక్కొక్కరికి 40-50 ఇయర్స్ ఉంటాయి, 40 సంవత్సరాలు. ప్రతి జూలై మంత్లో ఈ గురు పౌర్ణమి వస్తుంది. ఏ గురు పౌర్ణిమని మనం కాన్షియస్గా జరుపుకోము. అట్లీస్ట్ వచ్చే గురు పౌర్ణిమలన్నా మనం ఎరుకతో జరుపుకుందాము. ఎరుకతో జరుపుకొని మనం లైట్ హౌస్ కట్టుకుంటాము అన్న ప్లెడ్జ్ చేసేసి మన ధ్యానంని సహజంగా రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేస్తామని మీరు మీకు ప్రతిజ్ఞ చేసుకోండి. బయట వాళ్ళకి ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నెక్స్ట్ గురు పౌర్ణమికి యు సీ యువర్ సెల్ఫ్ ఇన్ మిర్రర్. మీ చైతన్యము మీకే నచ్చుతుంది. ఎందుకంటే ఏ గురువు వచ్చినా ఒకటే అడుగుతాడు, వెన్ డిడ్ యూ బిల్డ్ యువర్ లైట్ హౌస్? ఎవ్రీ జూలై, వెన్ డిడ్ యూ బిల్డ్ యువర్ లైట్ హౌస్? నీ లైట్ హౌస్ని ఎప్పుడు కట్టుకున్నావు? చూడండి, ఆయన లైట్ హౌస్ ఆయన కట్టుకున్నాడు కాబట్టే ఇంతమందికి లైట్ హౌస్ కట్టడానికి ఒక 40 సంవత్సరాలు చేసినది స్పిరిచువల్ సర్వీస్. నువ్వు లైట్ హౌస్ కట్టుకుంటే సేవ చేస్తున్నావా, లైట్ హౌస్ అసలు నిర్మించుకోకుండానే సేవ చేస్తగలవా? చూడండి, ఎంత డీప్ మెడిటేషన్ చేసి ఎంత డీప్గా బుక్కులు చదివితే కానీ ఇలాంటి పౌర్ణిమ రోజుల్ని మనము బాధ్యతతో జరుపుకోలేము. అది చెప్పాడు ఓషో, సెలబ్రేట్ అని. యూ విల్ సెలబ్రేట్ వన్స్ యూ బిల్డ్ యువర్ లైట్ హౌస్. హీ నెవర్ సెడ్ వితౌట్ లైట్ హౌస్ యూ సెలబ్రేట్ యువర్ థింగ్స్ అని. మళ్ళీ ప్రతి పౌర్ణిమకి దాని విశిష్టత, దాని యూనివర్సలిజం, దాని యొక్క అప్లికేషన్ మనం ఇన్డెప్త్గా మాట్లాడుకోవాలి. డిసెంబర్ మంత్లో ఏవైతే విత్తనాలు వేస్తారో ఆ విత్తనాలు ఈ క్యాన్సర్ మంత్లో మేనిఫెస్ట్ అవుతాయి. అందరు ఈరోజు యూట్యూబ్లో మేనిఫెస్టేషన్ వాళ్ళకి ఏం తెలియదు మేనిఫెస్టేషన్ గురించి. ఒక విత్తనం వేసి మీరు నీళ్ళు పోస్తుంటే అది చెట్టు అవుతుంది. విత్తనం వేసి నీళ్ళు పోయకపోతే మళ్ళా ఎప్పుడు వేయాలి విత్తనం? డిసెంబర్ మంత్లో వేయాలి. ఎప్పుడు చెట్టు అవుతుంది? జూలై మంత్లో అవుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ 12 ఫుల్ మూన్ మెడిటేషన్స్, ఈ బ్రెత్ మెడిటేషను, ఇంత బ్యూటిఫుల్ సైన్స్ ఈ గురువులు మనకి ఇచ్చినప్పుడు మనం వాళ్ళకు గ్రాటిట్యూడ్ చూపెట్టాలన్నా వాళ్ళు మన దగ్గరకు వచ్చి నేర్పియాలన్నా ఇవన్నీ. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. 1922 నుంచి భూమి మీద ఈ సైన్స్ ఉంది. ఇప్పటికీ మాకు అన్నీ తెలుసు అని. నాకు తెలిసింది తక్కువ, తెలుసుకోవాల్సింది ఎక్కువ అనుకున్నవాడు శిష్యుడు. పత్రిజీ గారు లాస్ట్ మూమెంట్ వరకు కూడా శిష్యులాగానే ఉన్నాడు. ఏం బుక్కులు ఉన్నాయి ఆ లేటెస్ట్ అంటాడు. ఆయన కనపడంగానే ఏం అడుగుడు, ఏంది ఆ లేటెస్ట్ బుక్కులు అంటాడు. నువ్వు తిన్నావా తినలేదు అడగడు, ఏంది ఆ లేటెస్ట్ బుక్కులు అంటాడు. అంటే ఏంది? ఐ హ్యావ్ సీన్ హిమ్ లైక్ ఎ స్టూడెంట్. యూ పీపుల్ హ్యావ్ సీన్ హిమ్ లైక్ ఎ గురు. బట్ ఆయన నేను ఒక స్టూడెంట్ లాగా చూసా 35 years. ఏ స్టూడెంట్ హూ అప్గ్రేడ్స్ హిజ్ విజ్డమ్. అది చూడండి. దట్ ఈస్ వై ఐ సే లైక్ బీ ప్రాక్టికల్.
ప్రాక్టికల్గా ఉండండి, గాల్లో తేలకండి. ధ్యానం చేస్తే, స్వాధ్యాయం చేస్తే ఫస్ట్ థింగ్ భౌతికంగా, భావాల పరంగా, మనసు పరంగా మీ నైపుణ్యం పెరగాల, మీ ఎఫిషియన్సీ పెరగాల. ఎస్పెషలీ ఐఎమ్ టెలింగ్ టు యూత్, ఎఫిషియన్సీ పెరగకపోతే సేమ్ ఆఫ్టర్ 20 years యూ విల్ బి లైక్ దిస్. బీ ప్రాక్టికల్. యూత్కి చెప్తున్నా, ఎఫిషియెంట్గా తయారు కాండి, గాల్లో మెడలు కట్టడం చాపండి. Out of all 12 full moons, July full moon is the highest full moon, is because your Guru, your Purnatma will come into your alignment. ఒకటి జయించాల్సింది. అది నేను నెక్స్ట్ బుక్లో కూడా తీస్తున్నా. నెక్స్ట్ బుక్, తెలుగు బుక్ పేరు స్వేచ్ఛేచ్ఛ. అంటే 4 చేయొద్దు, 4టిని జయించాలి మనం ధ్యానం చేసి. మొట్టమొదటిది ఈగో, రెండవది వ్యానిటీ, అతిశయం, అంటే తెలియనివి తెలిసినట్టు బతికేస్తుంటాం, దాన్ని జయించాలి. మూడవది గ్లామర్స్ అండ్ ఇల్యూజన్స్, భ్రమలు, అపోహలు, చాలా కష్టం. నాలుగవది అతి ముఖ్యం, ఈ పౌర్ణమి యొక్క విశిష్టత 2 పదాలు, సెల్ఫ్ డిసెప్షన్ వర్సెస్ సెల్ఫ్ రియలైజేషన్. మీరు ధ్యానం చేసి రియలైజ్ అయ్యారా, లేకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? ఈ రెండుటి మధ్య యుద్ధం నడిచేదే ఈ నెల రోజులు. ప్రతి మనిషిలో యుద్ధం నడుస్తుంటుంది, ఒక కురుక్షేత్రం. సెల్ఫ్ డిసెప్షన్, ఎవ్వడు బయట నుండి మనల్ని మోసం చేయడు, మనమే స్పెషలిస్ట్లు అయిపోతాం. మనల్ని మనం ఎట్లా మోసం చేసుకుందాం రావు అని. మనల్ని మనం మోసం చేసుకోకపోతే హాయిగా బతికేస్తాం. మనం దుఃఖంలో ఉన్నాము అంటే మొట్టమొదటి కారణము నీ ఆలోచనలు, నీ భావాలు, నీ మాటలు, చేష్టలు నీకు నచ్చినట్టు లేవు అని అర్థం. ఎందుకు యోగానంద పరమహంస గారు సెల్ఫ్ రియలైజేషన్ సొసైటీ అని ఎందుకు పెట్టాడు ఆయన? ఎందుకంటే రియలైజేషన్ అనే పదంకి అంత వెయిట్ ఉంది. ఎప్పుడు రియలైజ్ అవుతావు నువ్వు? ఒక గురువుని కలిసినప్పుడు ఏమవుతావు? నీలో ఎంత శక్తి ఉందో ఆయన రియలైజ్ చేపిస్తాడు, అవునా కదా? మళ్ళీ దానికి ఏదో ఒక దాంతో అది యుద్ధం చేయాలి కదా. సెల్ఫ్ డిసెప్షన్. మనం మోసం చేసుకుంటాం కాబట్టి మనం రియలైజ్ కాలేము. ఎందుకు మనల్ని మోసం చేసుకుంటాం, దాన్ని ఎలా చేయించాలి అంటే స్వేచ్ఛేచ్ఛ అనే పుస్తకం రిలీజ్ అవుతుంది, అది బుక్ చదవండి, అర్థమవుతుందా? సో ఈ పౌర్ణమికి సెల్ఫ్ డిసెప్షన్ వర్సెస్ సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ రియలైజేషన్ గెలిచిన వాడు నెక్స్ట్ పౌర్ణమికి హ్యాపీగా ఉంటాడు. లేకపోతే ఈ పౌర్ణమిలో ఉన్న దుఃఖము నెక్స్ట్ పౌర్ణమికి వచ్చే దుఃఖం యాడ్ అయ్యి నెక్స్ట్ పౌర్ణమి రోజు సినిమా కనబడుతుంది, అర్థమవుతుందా? సో అపో దిపో భవ, బీ ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. అంటే అరే బాబు, నువ్వు ఫస్ట్ నీ వెలుగుని నువ్వు నీ సాధనతో తెచ్చుకొని ముంగటి వానికి వెలుగు. నువ్వేదో రెడీమేడ్గా నీకు ఎవడో వెలిగిచ్చేసాడు, నువ్వు పోయి వాడిని ముట్టుకోగానే వాడు వెలుగు అయిపోడు. వేరే వాళ్ళ వెలుగుతో నువ్వు వెలగలేవు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు బీ ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అంటే ఫస్ట్ థింగ్ సాధనని చెయ్యండి. ముంగటి వాళ్ళని సాధనలో కూర్చోబెట్టడం మీ జాబు కాదు, మీరు సాధనలో కూర్చోబెట్టుకోవడం జాబు. బుద్ధుడు హీ టోల్డ్ వెరీ క్లియర్లీ, బీ ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. దెన్ డార్క్నెస్ షుడ్ తగ్గాలా లేదా? మరి డార్క్నెస్ ఎడికెళ్ళి వస్తుంది? డార్క్నెస్ అంటే ఏంది? బద్ధకము, పని తప్పించుకుని తిరగటం, ఫలితాల గురించి ఎక్కువ ఆలోచించటం, ప్రతి దానికి ఇమోషనల్ రియాక్షన్స్లో పడిపోవటం, ఇన్ని కలిపితే దాన్ని ఏమంటారు? తమోగుణము అంటారు. మళ్ళీ ఈరోజు సంఘము తమోగుణంలో ఉందా, రజోగుణంలో ఉందా, సాత్విక గుణంలో ఉందా? తమోగుణం 30%, 50% రజోగుణంలో ఉన్నారు అందరూ. ఈ ఆధ్యాత్మిక సంస్థలు వచ్చి ఏం చేయాలి అంటే ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళని సాత్వికం చేయాలి, ఈ తమోగుణం ఉన్న వాళ్ళని మీరేం చేయలేరు. ఈ 50% రజోగుణంలో గోడ మీద పిల్లులాగా ఉన్న వాళ్ళని సాత్వికంగా తయారు చేయాలి. అది మన బాధ్యత. అది వచ్చే 10 yearsలో చేస్తారా, వచ్చే 100 సంవత్సరాల్లో చేస్తారా, మీ ఇష్టం.
కానీ ఈ భూమి మీద ప్రతి ఆధ్యాత్మిక సంస్థ పని ఏంటి అంటే రజోగుణంలో ఉన్న వాళ్ళని సాత్వికంగా చేయగలరు, కానీ మీరు తమో గుణంలో ఉన్న వాళ్ళని పట్టుకొని సాత్వికంగా చేయలేరు. వాడు ఇంకొక 2-3 జన్మలు వస్తే వాడు రజోగుణంలోకి వస్తే వాడు వస్తాడు సాత్వికంగా. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ విత్ తమో గుణం పీపుల్. యూ బికమ్ సాత్విక్ అండ్ మేక్ రజోగుణం పీపుల్ సాత్విక్. 3 రకాల శిష్యులు ఉంటారు. ఫస్ట్ రకం శిష్యుడిని డార్క్ అండ్ సోల్స్ అంటారు. అంటే వాడు ఎప్పుడు చూడు నెగిటివ్ మాట్లాడతాడు. రెండోవాడు ఫ్లికరింగ్ లైట్స్ అంటే కడతాల్లో అంత మంచి జరుగుతుంది అనుకుంటే నేను ఉన్నా అంటాడు. కడతాల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే నేను లేను రాబాయ్ అంటాడు. వాడు గోడ మీద పిల్లి టైప్ ఫ్లికరింగ్ లైట్స్. మూడోవాడు మంచైనా చెడ్డైనా రేడియంట్ సన్ లాగా ఉంటాడు. నేను ఈ గురువుతోనే ఉంటా, నేను వేరే గురువుల దగ్గర పోను అనేటోడు రేడియంట్ సన్. వాడు ఒక సూర్యునిలాగా తయారవుతాడు. ఈ గోడ మీద పిల్లి ఉన్న వాళ్ళు ఎప్పుడు ఉంటారు భూమి మీద. ఈ డార్క్ అండ్ స్పార్క్స్ గురించి మీరు రీసెర్చ్ చేసిరంటే మీరు కూడా డార్క్ అయిపోతారు. ఈ ముగ్గురి యొక్క కలయిక ఒక గురువు ఈ ముగ్గురిని ఫేస్ చేస్తాడు తన జీవితకాలం. బుద్ధుడు ఎంతమందిని తయారు చేసాడు అంటే 5,000 మందిని తయారు చేశాడు. ఎంతమందిని? 5,000 మందిని. 2,500 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఎంతమందిని తయారు చేశాడు? 5,000 మందిని. మళ్ళీ మీరు ఎంతమంది ఉంటారు? మీరు చెప్పండి, నేను చెప్పా. మీరు ఎంతమంది ఉంటారు? మళ్ళీ మీరు ఆనందులా, దేవదత్తులా, మీరు ఏం పాత్ర పోషిస్తున్నారు? మీరు యశోదరా, మీరు రాహులాలా? ఎవరు మీరు? ఎవరు? మహాభారతం వస్తే కృష్ణుడు అయిపోతారు, బుద్ధిజం మాట్లాడితే బుద్ధులు అయిపోతారు. మళ్ళీ ఈ సంఘంలో చూస్తే ఈ డార్క్నెస్ ఏడికెళ్ళి పోతలేదే, అందరు సద్దాం హుస్సేన్ లాగా తయారవుతారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? దెర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం అంటే వాస్తవాలు మాట్లాడేవాడు లేడు, వాస్తవాలు చెప్తాము అంటే రానియరు. మాలాంటి వాళ్ళ ఇంకో కొత్త సంస్థ పెట్టుకోలేము. చూడండి, గురు పౌర్ణమికి ఇన్ని 360 డిగ్రీస్ ఆలోచనలు పోతాయి. నెక్స్ట్ గురు పౌర్ణమి వచ్చినప్పుడు టెన్షన్ పడుతుంటుంది. ఎందుకంటే ఏం చేసావురా ఈ సంవత్సరం నువ్వు? ముంగటి వాళ్ళ ఆధ్యాత్మిక అవసరాలకి నువ్వేం చేసావు, నీ కాంట్రిబ్యూషన్ ఏంది అని నెక్స్ట్ గురు పౌర్ణమికి ఒక గురువు అడిగితే ఏం చెప్తా? సార్ ఇన్ని బుక్కులు ప్రింట్ చేశా, ఇన్ని ఇచ్చా, అంతే, నువ్వు నిద్రపోరా అంటాడు. అది ఒక గురువు ఏమి ఇవ్వాలా అని దగ్గర నుంచి అనుకున్నాడో అది నువ్వు చేస్తూ ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాంట్రిబ్యూషన్. దట్ కాంట్రిబ్యూటర్స్ ఈజ్ వాట్ ఏ పిరమిడ్ మాస్టర్ ఈజ్. What did we contribute to Pyramid Spiritual Society is a very serious question, sincere question. మీరు నిజంగా పత్రిజీ దగ్గర నేర్చుకుంటే యూ విల్ బి ఎ జనరస్ కాంట్రిబ్యూటర్. ఎందుకంటే ఈ భూమి మీద దానంని, జనరాసిటీని మించిన సుగుణం లేనే లేదు. హయ్యెస్ట్ వర్చ్యూ ఈజ్ జనరాసిటీ. నౌ వీ నీడ్ జనరస్ పీపుల్ to complete this Kartal Trust. This is my humble request. ప్రతి ఒక్కరూ ఇక్కడ అన్ని పరిపూర్ణంగా కంప్లీట్ అయ్యే వరకు మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి. ప్రతి ఒక్కరు. దిస్ ఇస్ ఎ వెరీ సిన్సియర్ హంబుల్ రిక్వెస్ట్. అడుక్కుంటే ఏమొస్తుంది? అడుక్కుంటే నీ ఈగో పోతుంది. సింప్లెస్ట్ టెక్నిక్. నీకు ఏడన్నా కొంచెం 5 పైసల రెసిడ్యూ అహం దాక్కొని ఉంటే అడుక్కున్నావు అనుకో, పోతుంది అది కూడా. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పబ్లిక్ చేతిలో పెట్టేయండి, అంతే.
చేయాల్సిన పని మీద దృష్టి పెట్టండి. ఫలితాల గురించి అనవసర మాటలు మాట్లాడకండి. ఇది కనుక మనం ఇప్పుడు చేయకపోతే నేచర్ ఏం చేస్తుంది అంటే, ఎక్కడైతే పునరుజ్జీవన కాదో అక్కడ డీజనరేట్ అవుతుంది. అన్నం సరి అయిన టైంకి వండుకొని తినకపోతే అది రేపు పొద్దున్న ఇంత కులిపోతుంది. నేచర్లో ఇప్పుడు చిన్నప్పుడు పిల్లోనికి పన్ను పాడైపోతే ఏమవుతుంది? ఊడిపోతే లేవా? ఎవరిస్తారు పన్ను? అమ్మ నాన్న ఇస్తారా, నేచర్ ఇస్తుందా? మరి ముసలిని ఇప్పుడు పన్ను ఊడిపోతే మళ్ళా అరే పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, మధ్యలో మనం జీరోలము, అహం లేదు. మళ్ళీ చేసి ఆ పని వాళ్ళకి చేతిలో పెట్టేసి వెళ్ళిపోదాం. అదే టీచింగ్ అంటే, అదే బోధన అంటే. దేవుడికి ప్రజలకు మధ్యలో నువ్వు వంతెనలాగా ఉండడమే గురు పౌర్ణమి యొక్క దక్షిణ. అక్కడొచ్చి నేను చేస్తున్నా, ఆడు గుర్తిస్తలేడు, నేను చేస్తున్నా నేను 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 ఎక్కువైతుంది, తగ్గించుకోండి. లేకపోతే నేచర్ విల్ టేక్ ఓవర్. నేచర్ విల్ ఆటోమేటికలీ టేక్ ఓవర్. ఎందుకంటే నేచర్లో మనం భాగం. ఇక్కడ మనమందరం ఎట్లా బతుకుతామంటే, నేను ఉన్నందుకు నేచర్ ఉన్నట్టు బతుకుతుంటాం. తప్పు. నువ్వు లేకపోయినా నేచర్ ఉంటుంది. నేచర్తో అనుసంధానమై బతుకు. అదే ధ్యానం అంటే, అదే గురువు అంటే. మీరు స్ట్రిక్ట్గా లేకపోతే నేచర్ స్ట్రిక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? నేచర్ స్ట్రిక్ట్ అయింది అనుకోండి, మీకు అందరు గురువులు తెలుసు. మేము పరశురాముడిని కూడా చూసాం. అర్థమవుతుందా? వీ హ్యావ్ సీన్ పరశురామ ఆల్సో. మన పరశురాముడిని చూసి ఆయన కోపంతో మారతానంటే అది కూడా మనం యాక్సెప్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గురు పౌర్ణమికి ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు చక్కగా విన్నారు కాబట్టి నేను సంతోషంగా ఉన్నా. లేకపోతే ఏమైతే తెలుసా, నేను చెప్దామని వస్తే సార్ మైక్ ఇస్తావా, ఇంకొకటి మాట్లాడాలా సార్ మైక్, ఎవ్వడు హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్గా మాట్లాడినాడు. అది ఏం పద్ధతో ఎట్లా మార్చుకోవాలో కొంచెం ఫండమెంటల్స్గా మార్చుకోరు. మైక్ ఇచ్చేటోడు ఏదైనా నేను 6 నెలలకు ఒకసారి కనబడి మాట్లాడతాను. నేను రోజు గంట సేపు మాట్లాడలేను, దయచేసి చెప్తున్నా. ఫస్ట్ ఫేజ్లో పిరమిడ్ సొసైటీలో క్వాంటిటీ మీద పోయాం. అంటే ఎంతమందికి ధ్యానం చేరేద్దామా అన్నది ఆయన తపన ఉండే. ఒక 40 years క్వాంటిటీతో పోయాం. ఇప్పుడు క్వాలిటీ పెంచుకునే రోజులు ఇవి. క్వాలిటీ పెంచుకుందాం. క్వాంటిటీని ఆయన పెంచాడు. ఇప్పుడు దీన్ని క్వాలిటీ పెంచాల్సిన బాధ్యత మనది. క్వాలిటీ అంటే ఏంది? 3: తమో, రజో, సాత్వికం. సాత్వికంగా తయారైతే చాలు. ఎందుకంటే సాత్వికంగా మీరు 90% అయిపోయారు. ఎందుకంటే సాత్విక ఫుడ్ తింటారు. మిగతా 10% ఏమవుతుంది అంటే, ముంగటంతో కలిసి పని చేసేటప్పుడు ఎక్కలేని తలకాయ నొప్పులు వస్తున్నాయి. నాకు తలకాయ నొప్పులు ఎక్కడ వస్తున్నాయో కూడా తెలుసు. ఇండివిజువల్గా ఇక్కడ అందరు గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ ఇండివిజువల్గా కలిసి పని చేసేటప్పుడు ఏమవుతుందో అర్థమవుతలేదు. అక్కడ మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా గ్రూప్. గ్రూప్ అంటే ఏంటి? మన కుటుంబాన్ని ధ్యానంతో ఆ కుటుంబ అవగాహన ఎలా పెంచుకోవాలా, ఆర్గనైజేషన్ అవగాహన ఎలా పెంచుకోవాలా, ఈ రెండింటి మీద ఎక్కువ క్లాసులు ఉండాలి. దే షుడ్ బి క్లాస్ అట్ వర్క్ ప్లేస్ కాన్షియస్నెస్ అండ్ ఫ్యామిలీ కాన్షియస్నెస్ విత్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ మెడిటేషన్. ఈ 2 ఇంప్రూవ్ అయితేనే మనిషి జీవితంలో కంప్లీట్నెస్ వస్తుంది. ఇండివిజువల్గా అందరు బాగున్నారు, ఇంట్లో తలకాయ నొప్పులు, బయటికి చెప్పుకోలేడు. ఇక్కడికి వస్తే తలకాయ నొప్పులు, బయటకు చెప్పుకోలేరు. పెద్ద ఆయననా ఇప్పుడు ఫిజికల్గా ఆన్సర్లు చెప్తలేడు. ఇప్పుడు చూడండి, మన బాధ్యత పెరుగుతుందా లేదా? ఓకే. సో ప్రాక్టికల్గా పత్రి గారు అంటే ఏంటి అంటే, బోధనకు మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తి పత్రి గారు. బోధన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బోధకుడు ఆనందంగా ఉంటాడు.
మళ్ళీ ఏం బోధించాడు పత్రి గారు అంటే మీకు అందరికీ తెలుసు ఏం బోధించాడు, తెలీదా? మళ్ళా గురు పౌర్ణిమ రోజులు బోధనల గురించి మాట్లాడాలా. ఏం మాట్లాడాలా? ప్రతి క్లాస్లో నీ అహం అక్కడ కనపడద్దు, బోధన కనపడాలా. చూడండి, 365 రోజులు మీరు గురు పౌర్ణిమ చేసుకోవచ్చు. ఎస్ సార్ నో? ఎస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ద ట్రస్టీస్ ఆఫ్ మహేశ్వర మహాపిరమిడ్, విజయభాస్కర్ రెడ్డి గారికి, సాంబశివరావు గారికి, లక్ష్మీ మేడంకి, పూలా అన్నకు, మారం గారికి, రాజశేఖర్ గారికి, రాంబాబు గారికి, శ్రీరామ్ గోపాల్ గారికి, వీళ్ళందరూ దే షుడ్ బికమ్ రిలీవ్డ్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోగానే దే షుడ్ బికమ్ ఫ్రీ. అదంతా ఎవరు చేస్తారంటే మీరు చేయాలి. అర్థమవుతుందా? సో ద ఎంటైర్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు బుద్ధులు అయ్యగా తయారైతే కనుక ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అర్థమవుతుందా? థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా చెప్పాలనా? లేదు ఆపాలనా అంటున్నా, చెప్పాలనా అంటే లేదు. సో ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మంచిగా వినేవాళ్ళు కనపడ్డారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ టుడే. బోధకుడు 6 నెలలకు ప్రిపేర్ అయ్యి చెప్తాడు, వినేవాడు ఆ చెప్పే గంట విన్నాడు అనుకోండి, అవంతా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ ప్రిపరేషన్ లేకుండా వాగుడు ఎక్కువైపోయింది ఈ మధ్య. లోడ వాగుతున్నారు యూట్యూబ్లలో ఆడడం. కొంచెం కన్ఫ్యూజన్కి లోన్ కాకండి, క్లారిటీతో ఉండండి. మీరు క్లారిటీతో ఉన్నారంటే ఇక్కడ కూర్చుండేవాడు క్లారిటీతో పెంచుకుంటాడు. మీరు అన్నీ వింటున్నారు అనుకోండి, ఇక్కడ ఎవడంటే వాడు వచ్చి వాగుతాడు. అర్థమవుతుందా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎలా ఉంది? ఆయన ఇందాకే అన్నారు చప్పట్లు కొట్టమాకండి అయ్యా అని. చప్పట్లు వద్దు, ఆయనకి ఏం కావాలన్నారు? ఏంటిది? ఆచరణ, ప్రజ్ఞ, అది కదా. సో అందరికీ మళ్ళీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. మీ అందరికీ నాకు ఆయన మాట్లాడడమే కావాలి, ఆయనను వినాలని నాకు మళ్ళీ ఉండింది. సో విన్నాను, మీతో పాటు నేను కూడా కూర్చొని నేర్చుకున్నాను. ఓకే, సో మనందరం నేర్చుకున్నాము. ఇక్కడ నేర్చుకున్నది అక్కడ డోర్ బయట వెళ్ళిపోయాక మర్చిపోకూడదు. అర్థమవుతుందా? ఏంటిది? ఇక్కడ విని డోర్ బయట వెళ్ళాక అది నిరంతరం మన కణకణాల్లో ఉండాలి. గురు తత్వం గురించి చెప్పారు ఆయన. సో ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు, పత్రిజీ గారితో కలిసి ఆయన స్వాధ్యాయం చేశారు, ఎన్నో పుస్తకాలు చదివారు. సో నిజంగా శ్రీనివాస్ రెడ్డి గారికి మన థ్యాంక్ యూ చెప్పాలి, ఎంతో చక్కగా ఇచ్చారు. అండ్ ఎస్పెషలీ టు అవర్ కడతాల్ ట్రస్టీ మెంబర్స్, వాళ్ళందరికీ మన కృతజ్ఞత చెప్పాలి. ఇంత చక్కగా మన అందరికీ అరేంజ్మెంట్స్ చేశారు, ధ్యానం చక్కగా నేర్చుకోవడానికి భోజనాల సదుపాయాలు చేశారు. అండ్ ఆయన ఆల్రెడీ పేరున థ్యాంక్ యూ చెప్పారు. నిజంగా థ్యాంక్ యూ అందరికీ. సో ఇవాళ మనము పత్రిజీ గారి పట్ల కృతజ్ఞత చూపిస్తూ, సదానంద యోగి గారి పట్ల మన కృతజ్ఞత చూపిస్తూ, మన జీవితంలో ఉన్న గురువులందరికీ మన కృతజ్ఞత చూపిస్తూ మనం ఉందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. థ్యాంక్ యూ.